మేడం 2009 నుంచి మేడం 2011 నుండి ఈ ధ్యాన మార్గంలో ఉన్నారు. మేడం అంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాత అంటే వచ్చిందంటే ఇక మళ్ళీ వెనక్కి అడుగు వేయలేదు, వెనక్కి తిరిగి చూడలేదు. వెనక్కి అడుగు కాదు, వెనక్కి తిరిగి చూడలేదు. ఇవాళ అద్భుతమైన కొత్తపేటలో మహాశక్తి పిరమిడ్ ఎంతమంది తెలుసు సార్ మేడం? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మ్యాక్సిమం తెలుసు, కొందరు తెలియదు అంటే సార్ కూడా తెలుసు. అంటే మేడం మహాశక్తి పిరమిడ్ ధ్యాన మందిరం ఉంటుంది, పైన పిరమిడ్ ఉంటుంది. నేను ధ్యానంలోకి వచ్చిన ఒక వారం తర్వాత నాకు మహాశక్తి పిరమిడ్ తెలిసింది. తర్వాత నేను రెగ్యులర్గా మహాశక్తి ధ్యాన మందిరానికి వెళ్ళి నేను మా మేడం మా భార్య మమత ఇద్దరం కలిసి డైలీ సాయంత్రం 5 to 7, 8 వరకు కంటిన్యూగా, ఎప్పుడో ఒకసారి మిస్ అవుతామో తప్పితే మాత్రం కంటిన్యూగా అక్కడికి ధ్యాన క్లాసులకి ధ్యానం చేసేవాళ్ళము, ఏ ప్రోగ్రామ్ను అటెండ్ అయ్యే వాళ్ళము. మేడం వాళ్ళని అందరూ చూసి మేము చాలా నేర్చుకున్నాము. ఇదే ఇంప్రెషన్ ఇక్కడ వరకు తీసుకొచ్చిందంటే మేడం కూడా అందులో కారణము. అరుణ మేడము వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం అంటే నేను గమనించింది సొసైటీలో, అంటే నేను అయితే సొసైటీలో నేను గమనించింది 5 సంవత్సరాల నుంచి ఏంటంటే ఒక ఫ్యామిలీలో భార్య కానీ భర్త కానీ పిల్లలు కానీ కొద్దిమంది వస్తారు ధ్యానంలోకి. మేడం ఫ్యామిలీలో మేడం తర్వాత అక్కడ అత్తగారు ఫ్యామిలీ మొత్తము, అమ్మగారు ఫ్యామిలీ మొత్తము ఈ ధ్యానంలోకి వచ్చారు. ఒకసారి మేడం కుటుంబానికి అందరికీ మనం క్లాప్ చేసుకుందాం. ఇప్పుడు మేడం మాటలనే విన్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మేడం వాళ్ళ వదినమ్మ అరుణ మేడం, అంటే మేడం వచ్చిన తర్వాత మేడం కూడా ధ్యానంలోకి వచ్చింది. మేడం కూడా అద్భుతమైన మాస్టర్. మేడం జ్ఞానం కూడా ఇలా తీసుకుందాం మనం. మొదటగా మా
ఒకసారి కాలు పైకి పెట్టుకునేదాన్ని, కిందకి పెట్టుకుని కళ్ళు మాత్రం తెరవకపోయేదాన్ని. ఎందుకంటే కళ్ళు తెరిస్తే 80% ఎనర్జీని పోతదని మనకి మాస్టర్స్ చెప్పారనమాట అంతకుముందు. అలా కళ్ళు తెరవకుండా కూర్చోవడం స్టార్ట్ చేసిన. 11 రోజులలోనే నాకు 25 సంవత్సరాల నుంచి ఉన్న తలనొప్పిని తగ్గించుకున్నాననమాట. ఎంత హ్యాపీగా అంటే అసలు లోపల నుంచి ఒక ఆనందం అనమాట నాకు. ఆ ధ్యానం చేసినప్పటి నుంచి ఆ ధ్యానం అంటే చెప్పలేకపోతున్న ఆనందాన్ని. ఇంకా ఆ క్షణం నుంచి నాకేంటి అంటే ప్రతి ఒక్కరికి ఈ ధ్యానం తెలియాలి. ఎందుకంటే రూపాయి ఖర్చు లేదు. మనం హాస్పిటల్స్‌కి పోతున్నాం. 3 గంటలు, 4 గంటలు వెయిట్ చేస్తున్నాం. మన డబ్బుల్ని స్పెండ్ చేస్తున్నాము. మన సమయం పోతుంది, డబ్బులు పోతున్నాయి. అదే ఒక 2 గంటలు మన ఇంట్లో కూర్చుంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది గదా! ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇది ఎవరికీ తెలియదు. ప్రతి ఒక్కరికి తెలియాలి అనే ఒక ఆలోచన నన్ను బాగా ఇన్నర్‌లో నుంచి అసలు చెప్పాలి అనే ఒక తపన బాగా వచ్చిందనమాట. వచ్చి అప్పుడు ఏంటి అంటే నాకు అంతకుముందు బయటికెళ్ళి ఒకరితో మాట్లాడటం గాని అలాంటివన్నీ ఏమీ తెలీదనమాట. ఎవరన్నా వస్తే కనిపిస్తే నవ్వుతాను. వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పడమే తప్ప కల్పించుకొని మాట్లాడడం నాకసలు తెలీదనమాట. ఇప్పుడు మరి నాకు అనిపిస్తుంది అందరికీ చెప్పాలని. మరి ఎలా చెప్పాలి నేను? నాకేమో బయటికెళ్ళి ఎలా చెప్పాలో గూడా తెలీదు. అప్పుడు పద్మ మేడం సహాయంతోటి ఇంట్లో క్లాసెస్ పెట్టుకొని అప్పుడు స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో మా హస్బెండ్ కూడా వెజిటేరియన్‌గా అయిపోయారు. అంటే ఖచ్చితంగా ఇంకా చెప్పడం ఆఫీస్‌లో కూడా నేను ధ్యానం చేస్తున్నాము, నాన్ వెజ్ తినమని అక్కడ గట్టిగా చెప్పడం స్టార్ట్ అయిపోయిందనమాట. మా ఇల్లు మొత్తం వెజిటేరియన్ అయిపోయింది. మా ఊర్లో కూడా అత్తమ్మ వాళ్ళు, మా ఆడపడుచుకి చాలా ప్రాబ్లమ్స్ ఉండే అవి ధ్యానంతో తగ్గించుకున్నాం. తన అనుభవం తనతో విందాము. అలా అద్భుతంగా మా ఇల్లు మొత్తం చేంజ్ అయిపోయింది. అయితే ధ్యానంలోకొచ్చాక వెజిటేరియన్ అయ్యాం గదా! చిన్న పిల్లలు గదా! మా బాబు 5థ్ క్లాస్, పాపలిద్దరు 3rd క్లాస్ అన్నమాట. అయితే సండే కాగానే మా అమ్మ వాళ్ళ ఇల్లు దగ్గరలో ఉండే స్నేహపురి అన్నమాట. అయితే హాలిడే రాగానే వెళ్ళిపోయారు స్కూల్‌లో హాలిడే రాగానే. అయితే మా అమ్మ వాళ్ళు అప్పటికి మా మమ్మీ చిన్నప్పటి నుంచి ఎగ్గుతో సహా ఏం తినేవాళ్ళు కాదు. మా డ్యాడీ తినేవాళ్ళు. చుట్టాలకొచ్చిన వాళ్ళకి మా మమ్మీ వండి పెట్టేదన్నమాట. అయితే అప్పుడు సండే ఎవరో వచ్చారు చుట్టాలు. మా పిల్లలెళ్లారు కదా! అయితే మా బాబు ఖచ్చితంగా ఉన్నాడు. పాపలిద్దరు మా మమ్మీ తినిపిచ్చేసింది. అయితే వచ్చాక మా బాబు చానా ఇదిగా వచ్చి మమ్మీ పాపలు తిన్నారు అని ఇట్లా చానా ఎమోషన్‌గా వచ్చి చెప్పాడన్నమాట బాబు. చెప్పేసరికి నాకు చానా అసలు ఎలా అయిపోయిందంటే నేను ఒక్కసారి నా కాన్షియస్‌ని కోల్పోయినా. కోల్పోయి వెంటనే మా మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి ఇంకా ఇంకొకసారి నాన్ వెజ్ ఉందంటే మేము మీ ఇంట్లో అడుగు పెట్టను అని ఖచ్చితంగా చెప్పేసానన్నమాట. చెప్తే ఇంకా ఆ రోజు నుంచి వాళ్ళెప్పుడు కూడా నాన్ వెజ్ అనేది తేలేదు. డ్యాడీ కూడా ఒక 41 డేస్ ఇక్కడ నేను పెట్టినప్పుడు అది 11 డేస్ అనుకున్నాను. కానీ అందరు మాస్టర్స్ వచ్చి మాకు చానా బావుంది. సైనస్ తగ్గింది. మాకు తలనొప్పి తగ్గింది. మాకు బీపీ మంచి నార్మల్‌గా ఉందని వచ్చిన వాళ్ళందరూ అనడంతోటి దాన్ని 41 డేస్ చేయడం జరిగింది. మన ఇంట్లోనే. చిన్న ఇల్లు అప్పుడు. ఆ ఇంట్లోనే అహా! ఇంకొక ప్లేస్‌లో. అప్పుడు ఇల్లు కట్టుకోలేదు. ఆహ్, చిన్నది. హా ఒక హాల్ మాత్రం పెద్దగా ఉండేది. అందులో ఒక 35 మెంబర్స్ అట్లా కూర్చొని ధ్యానం చేసేవాళ్ళం. సండే మాస్టర్స్ వచ్చేవాళ్ళు. ఎందుకంటే ధ్యానంలో రాకముందు నాకు వంట అంటే భయం ఉండేదనమాట బాగా. కానీ ధ్యానంలోకొచ్చాక ఎప్పుడైతే సండే మాస్టర్స్ వచ్చేవాళ్ళో కష్టం మీద వంట నేర్చుకోవడం జరిగిందనమాట. ధ్యానంలోకొచ్చిన తర్వాతనే. ఇద్దరు ముగ్గురికి వంట చేయాలంటేనే అబ్బా! అని అనిపిచ్చేది. కానీ ఎప్పుడైతే క్లాసెస్ పెట్టడం జరిగిందో అప్పుడు వంట అనేది బాగా అలవాటయిపోయింది. అలా ఆ వంట అంటే నాలో ఉన్న భయాన్ని ఆ ధ్యానం ద్వారా నేను తీసేసుకోగలిగాననమాట. అంటే ధ్యానం ఎంత ముఖ్యమైందో, ఎంత అద్భుతంగా పనిచేస్తుందో అనేది నా జీవితమే ఉదాహరణ అన్నమాట. అంటే ఒక్క శాకాహారం ఉండి ధ్యానం చేస్తే అద్భుతాలు జరుగుతాయన్నమాట మనకి. అలా 11 రోజులు అనుకున్నది 41 రోజులయిపోయింది. అద్భుతంగా 41 రోజులు ముగించుకున్నాము.
అప్పుడు ఏమనిపించింది అంటే ఒక సెంటర్ పెట్టాలి అని అనిపించింది అనమాట. ఇంట్లోకి రావడం చాలా మందికి ఇబ్బందిగా ఉంది. ఆ సెంటర్ పెట్టాలని ఒకటి పద్మ మేడం నేను కలిసి అంతకుముందు హాస్పిటల్‌కి వాటికి డబ్బులు ఖర్చు చేసేవాళ్ళం. ఇప్పుడు హాస్పిటల్‌లో ఏమీ లేవు గదా! అందుకని సెంటర్ వాటికి సెంటర్‌కి మనీ ఇచ్చేవాళ్ళం అన్నమాట. అలా పెట్టినప్పుడు అద్భుతంగా పత్రి సార్ వచ్చి ఓపెన్ చేశారు. అయితే ఒకరోజు ఒక మాస్టర్ అంటే ఒక లాయర్ వాళ్ళిద్దరు వచ్చారన్నమాట. వైఫ్ అండ్ హస్బెండ్. వచ్చి మీరు చెప్తున్నారు నాన్ వెజ్ తినొద్దని. మరి మాకు ప్రోటీన్స్, విటమిన్స్ ఎట్లా వస్తాయి? మేము నట్స్ కొనుక్కోవాలంటే మాకంత టైం ఉండదు. అవన్నీ మెయింటైన్ చేయాలంటే అది ఇది అని అన్నారన్నమాట. అంటే అట్లా కాదు సార్. మేము ధ్యానమా యజ్ఞాలని కడతాల్లో జరుగుతుంటాయి. అక్కడ 14 రోజులు అఖండ ధ్యానం అని జరుగుతూ ఉంటుంది. అక్కడ వాటర్ తోటే ఉంటారు చాలా మంది ఏం తినకుండా కూడా. ఆ ఎనర్జీ మనకి ఇంపార్టెంట్. మనం ఏం తింటున్నాం అనేది దాని మీద ఉండదు మనది అని చెప్పినా కానీ వాళ్ళకి అర్థం కావట్లేదన్నమాట. నువ్వు చెప్తావు అనుకుంటే ఎళ్ళిపోయారు. కానీ ఆ నైట్ మొత్తం నాకు ఆలోచన వచ్చింది. ఎవరో గురించి నేను చెప్తున్నానెందుకు? మరి నేనే చెయ్యొచ్చు గదా పని అనేది నాకనిపించి, ఆ నెక్స్ట్ డే నుంచి నేను ఓన్లీ ఫ్రూట్స్ తోటి ఉండడం స్టార్ట్ చేశాననమాట 41 డేస్. మళ్ళీ అంత పని చేసుకుంటే పిల్లలు చిన్న పిల్లలనమాట. మొత్తం పనుంటుంది, స్కూలుకుంటుంది, అన్నీ ఉంటుంది. కానీ ఎంతో ఎనర్జీగా, ఎంతో అసలు కళ్ళు మూసుకుంటే చాలు ఒక ఫ్లో ఎనర్జీ వస్తూ ఉన్నట్టు అనిపిచ్చేదనమాట నాకు. చాలా యాక్టివ్‌గా అనమాట ఉండేదాన్ని. అంత పని చేసుకునేదాన్ని. తర్వాత మళ్ళీ 30 రోజుల తర్వాత వాళ్ళు మళ్ళీ రావడం జరిగింది. సార్ నేనెలా ఉన్నాను ఇప్పుడంటే, మీరేమైంది మేడం బాగున్నారంటే, 30 రోజులవుతుంది సార్ ఈ రోజుకి నేను భోజనం చేయక. ఏదో ఒక ఫ్రూట్ తింటున్నాను. మీరన్నారుగా విటమిన్స్, ప్రోటీన్స్ ఇవన్నీ అని. మరి అవన్నీ నేనేం ఆలోచన లేదు నాకు. మరి ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. చూడండి ఇంతవరకు మీ ముందే ఇంతవరకు చేస్తున్నాను అని. అవును మేడం ధ్యానంతో ఏదైనా సాధ్యమే అనుకుంటే. అంటే మనం ఏదో చెప్పాము అని కాదు. మన ఆచరణలో ఉన్నప్పుడు అది బాగా పనిచేస్తుంది అన్నమాట. అంతకుముందు నేను గుడికెళ్ళినప్పుడు రోజు ఒక పూలదండ తీసుకొని ఎళ్ళేదాన్ని అన్నమాట టెంపుల్‌కి. అప్పుడు ధనుర్మాసం అని గోదాదేవి అప్పుడు రోజు పొద్దున్నే 4 గంటలకెళ్ళి నాదే ఫస్ట్ ఎయ్యాలి దండ అనుకోని వెళ్ళిపోయేదాన్ననమాట. అలాంటిది ధ్యానంలోకొచ్చాక 'ధ్యాన్ జగత్' అని మనకు మంత్లీ మ్యాగజైన్ ఉంటుందనమాట. ఆ మ్యాగజైన్ ఫస్ట్‌లో ధ్యానంలోకొచ్చాక నేను చదివినప్పుడు ఒకటి 'పుష్ప విలాపం' అని ఒకటి చదివాననమాట. ఒక ఆర్టికల్ చదివాను. అంటే ఆ పుష్పాన్ని కోస్తే ఎంత ఆ పుష్పం బాధపడుతుందో అనేది నేనది చదవడం ద్వారా ఆ రోజు నుంచి ఈ రోజు ఈ క్షణం వరకు కూడా మా ఇంట్లో వాళ్ళు కానీ, మా పిల్లలు కానీ ఎవ్వరం ఆ పుష్పాన్ని కొయ్యడం మాత్రం లేదు. ఎందుకంటే తెలుసుకున్నాం. ఒకటి తెలుసుకున్నప్పుడు ఆచరణలోకి రావాలి అన్నమాట. ఇంకొకటి పత్రి సార్ ఏం చెప్పారు అంటే, పత్రి సార్ స్పీచెస్‌లలో ఏది కూడా చెడు రోజులనేవి ఉండవు. అన్నీ మంచి రోజులు. ప్రతి క్షణము మినిట్ ఒక్క క్షణం కాడ్నుంచి అంతా కూడా మంచే. ఏది చెడు అనేది లేదు. మన ఆలోచనలోనే నుండి చెడంతా అనేది గురువు ద్వారా నేను ఆ స్పీచెస్‌లో వినడం జరిగింది అన్నమాట. వినడం జరిగినప్పుడు అప్పుడు మన ఇల్లు కన్‌స్ట్రక్షన్ అయినప్పుడు ఆహ్, సార్ ఒక డేట్ ఇచ్చారు. అక్టోబర్ 29థ్ అని. ఇచ్చినప్పుడు ఓకే అని చెప్పేసాను. ఆ రోజు ఏం రోజా ఏంటి? ఎందుకంటే తీసేసాం. అంతకుముందు చూసుకునేవాళ్ళం. రోజులు అవన్నీ చూసుకునేవాళ్ళం. కానీ ఆ క్షణంలో అవన్నీ ఎళ్ళిపోయాయన్నమాట. మైండ్‌లో నుంచి ఒక జ్ఞానం వచ్చిన తర్వాత ఆ వెనకాల అన్నీ అజ్ఞానం అంతా వెళ్ళిపోతుంది అన్నమాట. అప్పుడు అద్భుతంగా జరిగింది. పత్రి సార్ వచ్చి రిబ్బన్ ఒకటే కట్టామన్నమాట. పువ్వులేం పెట్టలేదు. ఓన్లీ రిబ్బన్ కట్టాం, బెలూన్స్ పెట్టామన్నమాట. సారు, మేడం వచ్చి మంచిగా అద్భుతంగా ఎంతో వందల మందొచ్చారు. 700 మంది, 800 మందొచ్చారు. వాళ్ళందరికీ మా టీమ్ అందరం కలిసి భోజనాలు మనమే చేశామన్నమాట. అన్నీ కూడా బయట కూడా ఎక్కడా ఇవ్వలేదు. ఎందుకంటే ధ్యానంలోకొచ్చాక సార్ చెప్పారన్నమాట. మనం ధ్యానం చేసి వంట చేస్తే అది అమృతంగా ఉంటుంది.
ఎప్పుడైతే ధ్యానం చేయకుండా మనం వంట చేస్తామో అది విషంగా ఉంటుంది. ఎందుకంటే మన ఆలోచనలన్నీ ఆ వంటలో ఉంటాయన్నమాట. వంట చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. గురువు ద్వారానే నేను తెలుసుకున్నాను వంట ఎంత అంతకుముందు ఏదో అలా చేసేవాళ్ళం అనమాట. ఎందుకంటే నాకు ముగ్గురు పిల్లలు కదా! పొద్దున్నే వాళ్ళని లేపాలి, స్కూల్‌కి పంపించాలి. ధ్యానంలో రాకముందు చెప్తున్నాను. వాళ్ళకి పాలు కలుపుతూ కూడా స్కూల్ టైమ్ అయితుంది. ఆటో ముందుకొచ్చేస్తది. అందరి పిల్లలకి లేట్ అయితదనుకుంటా తిట్టుకుంటా కలిపేదాన్ని. అవన్నీ చేసేదాన్ని. అవన్నీ అందులోకెళ్తున్నాయి. వాళ్ళు తాగుతున్నారు. మరి నా పిల్లలు మంచిగా ఉండాలి అంటే ఎలా అవుతుంది? నేను ఆహారమే సరిగ్గా ఇయ్యనప్పుడు నా 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 భర్త బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి అన్నప్పుడు ఎలా ఉంటుంది? నేనెంతో ఇష్టంతో వంట చేసినప్పుడు ఆ ఎనర్జీ అందులోకెళ్ళినప్పుడే ఇల్లంతా బావుంటుంది. అంటే ఎంత ముఖ్యమైనదో వంట అనేది ప్రతి గురువు కూడా మనకి చెప్పారనమాట. వంటలు అంటే వంట గురించి. అట్లా నేను బాగా అది తెలుసుకోవడం జరిగిందనమాట. అందుకే ధ్యానం వచ్చినప్పుడు మనకి ఏ ఆలోచనలు ఉండవనమాట. మన ఇష్టంతో నేర్చుకుంటాం. ఏంటి అంటే ఈ ఇల్లు రావడం కూడా ఏంటి అంటే ఫస్ట్ మేము ఒక సెంటర్ పెట్టుకున్నాం గదా! అది సరిపోవట్లేదనమాట. 2 బెడ్‌రూమ్స్‌ది తీసుకున్నాం. ఒక్కొక్క బెడ్‌రూమ్‌లో కొంతమంది కూర్చుంటున్నారు. అలా కూర్చుంటే బాగా అనిపించట్లేదనమాట. ఒకటే హాల్ పెద్దగా ఉంటే అందరూ ఒకటేసారి కూర్చుంటే బావుంటుంది అని అనుకోని అప్పుడు ఇల్లు మీద వచ్చిందనమాట ధ్యాస. ఇల్లు కట్టుకోవాలని ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు మా హస్బెండ్‌కెళ్ళి చెప్పాననమాట. ఒక ఇల్లు కట్టుకున్నాము. కింద ధ్యాన కేంద్రము. ఫస్ట్ ఫ్లోర్‌లో మన ధ్యానాలకిద్దాము. సెకండ్ ఫ్లోర్‌లో మనం ఉండి పైన మళ్ళీ పిరమిడ్ కట్టుకుందాము అని చెప్పాను. సరే ఓకే అన్నారు. ఆ ఇల్లు అంటే అది కూడా బ్రాహ్మిన్స్ ఇల్లే అన్నమాట. వెజిటేరియన్‌దే తీసుకోగలిగాము. ఇంకా ఆ ఇల్లు ఎప్పుడైతే అంటే ఇంకేం చేయాలో అర్థం కాలేదనమాట. వెళ్ళాము. అయితే సార్ వస్తానన్నారు భూమి పూజకి, పత్రి సారు. అప్పుడు సారే వచ్చి భూమి పూజ చేశారు. భూమి పూజ చేసిన తర్వాత నేను అనుకున్నాననమాట. ఆ ఇల్లు కన్‌స్ట్రక్షన్ అవుతున్నప్పుడు గురువులు ఊరికే రారు. ఏదో పర్పస్ వచ్చి గురువు వచ్చారు. కాబట్టి ఏ పర్పస్ తోటి గురువు ఇక్కడికొచ్చి భూమి పూజ చేశారో ఆ పర్పస్ ఫుల్‌ఫిల్ అవ్వాలి మాస్టర్స్. నాకేమి తెలీదు. మీరే చూసుకోండి. ఇది నాకు ఉపయోగపడాలి, 10 మందికి ఉపయోగపడాలి అని అనుకున్నాననమాట ఇల్లు. అట్లా అని అది కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. అయినంక ఇంకా 2 నెలల్లో పూర్తవుతుందనంగా 'ధ్యాన్ జగత్' మ్యాగజైన్ అని దిల్‌సుఖ్ నగర్‌లో ఉండేదనమాట. అది వాళ్ళని ఖాళీ చేయమన్నారక్కడ. ఖాళీ చేయమంటే అప్పుడు అంతటా వెతుకుతున్నారు. అప్పుడు మనది వచ్చి చూసారు. మేమేమనుకున్నాం అంటే కిందంతా ధ్యానం సెంటర్. ఫస్ట్ ఫ్లోర్‌లో ధ్యానులకే ఇచ్చి ఎక్కువగా ప్రచారం చేయాలనుకున్నాను. కానీ ఆ 2 పోర్షన్స్‌గా వేసామనమాట ఫస్ట్ ఫ్లోర్‌లో. అది వచ్చి చూసారు. చూసి ఓకే అన్నారు. ఓకే అన్నాక సార్ ఒకటే అడిగారనమాట వచ్చాక చూసి, "మేడం చాలా బావుందిక్కడ. మాకు ధ్యాన జగత్ ఆఫీస్ కోసం ఇస్తారా మీరు?" అని అడిగారనమాట ఒక గురువు. "ఓకే సార్ అంతకంటే భాగ్యం ఏముంది" అన్నాను. సెకండ్ ఫ్లోర్‌లోకొచ్చారు. ఇంకా పని జరుగుతూనే ఉందనమాట సార్ వచ్చినప్పుడు. అయితే వచ్చి లోపలికొచ్చారు. వచ్చాక ఓపెన్ కిచెన్ ఉంది అన్నమాట. హాల్ ఓపెన్ కిచెన్ ఉంది. లోపలికొచ్చి ఎంత పెద్ద హాలో మేడం అందరం కలిసి ఇక్కడ భోంచేయొచ్చు అని అన్నారు. అంటే అవును సార్ అని అన్నా. ఏం మేడం నాకు భోజనం పెడతారా అని అడిగారన్నమాట సార్. అంటే పెడతాను సార్ అన్నాను. అంటే ఇట్లా జోబ్ చూయించి నా దగ్గర డబ్బులు లేవు మేడం భోజనం పెడతారా అని అడిగారన్నమాట. అంటే పెడతాను సార్ అన్నా. మళ్ళీ మా ఆడపడుచు వంక చూసి ఏం మేడం భోజనం పెడతారా అని అన్నారు. అంటే పెడతాము అన్నారు. తర్వాత పైన పిరమిడ్ కట్టాము 12/12 పైకొచ్చి 20 మినిట్స్ ధ్యానం చేయించి మహాశక్తి పిరమిడ్ అనేది పెట్టడం జరిగింది అన్నమాట. అయితే సార్ వాళ్ళే వచ్చి ఓపెన్ చేశారు. ఓపెన్ చేసినాక సార్ వచ్చినప్పుడు ఎంతో మంది మాస్టర్స్ వస్తూ ఉండేవాళ్ళనమాట. వాళ్ళందరికీ భోజనం చేసేవాళ్ళం అనమాట అందరం. కానీ సార్ వచ్చాక భోజనం నన్ను దగ్గరుండి గురువులు భోజనానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళనమాట.
నన్ను దగ్గర ఉంచుకొని అంత నేర్పించారనమాట. వంట ఎలా చేయాలి అనేది ప్రతిదీ గూడా. ఆయిల్ నన్నే పొయ్యమనేవాళ్ళు. అది వెయ్యి, ఇది వెయ్యి అని నన్నే ఏయించేవారనమాట. మొత్తం వంటంతా నాకు దగ్గరుండి ఒక తల్లిలాగా నాకు నా గురువే నేర్పించారనమాట వంటంతా కూడా. అయితే అలా సార్ వస్తున్నప్పుడు ఎన్ని పరీక్షలుంటాయో మీకు చెప్తున్నాననమాట. సార్ వచ్చినప్పుడు చాలా మందొచ్చేవాళ్ళు. హ్యాపీగా అంతమంది మాస్టర్స్ వచ్చారు అని మేము పెట్టేవాళ్ళమనమాట. అందరికి వడ్డించేవాళ్ళం. అయితే ఏంటి అంటే ఇక్కడ పరీక్ష ఒక సీనియర్ మాస్టర్సే. అంటే మాస్టర్స్ పైన మనని ఆహ్, ఏమంటారు పరీక్ష పెట్టడానికి మన సీనియర్ మాస్టర్స్ రూపంలోనే మనకు పెడతారు. ఎందుకంటే సీనియర్ మాస్టర్స్ అంటే కరెక్ట్ చెప్తారేమో మనకి అన్న ధ్యాసలో ఉంటాం గదా! అంటే మన ఆలోచన చెయ్యం కదా! అట్లని సీనియర్ మాస్టర్స్ ఏం చేశారంటే, "మీరు అంతమందికి పెట్టకూడదు. మీరు సారొచ్చినప్పుడు సార్‌కొక్కరికే పెట్టాలి" అని అన్నారు. అంటే అసలు నేను ఒక్కసారి ఆశ్చర్యపోయాననమాట. ఓహో! ఇది నాకు పరీక్ష అన్నమాట. అయితే నేనేమన్నాను అంటే వాళ్ళతో, "వాళ్ళందరూ పెట్టకపోతే సారే ఇక్కడ అడుగు పెట్టడు. నేను కంపల్సరీ అందరికీ పెడతాను" అని ఆ పరీక్షలో నెగ్గాననమాట. అంటే అడుగడుగునా మనకి పరీక్షలుంటాయని. వాళ్ళు సీనియర్ మాస్టర్స్ చెప్పిండ్రు కదా! నేను చేసేయాలి అనేది రావద్దు. అది కరెక్టా? రాంగా? అనేది ఏది కూడా ఏది వచ్చినా మన ముందుకి ఎంత సీనియర్ మాస్టర్స్ వచ్చి మనకి ఏది చెప్పినా అది మనకి పరీక్ష అన్నమాట. అది మన అంతరంగంలో నుంచి అది కరెక్టా? రాంగా? అని మనం అర్థం చేసుకోగలగాలన్నమాట. అందుకే ధ్యానం చేయమన్నది. సార్ ఏం చెప్తారు ధ్యానం చేస్తే మనకి అవగాహన శక్తి వస్తది. ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది మనకే తెలుస్తదనమాట. ఎవరు చెప్పక్కర్లే. జస్ట్ ఇప్పుడు నా అనుభవం షేర్ చేసుకుంటున్నాను. ఎందుకోసం అంటే మోటివేషన్ కోసం. అంతేకాని మీ అనుభవం డిఫరెంట్ ఉంటది. నా అనుభవం డిఫరెంట్ ఉంటది. అంటే ఇది వేరే వాళ్ళకి చెప్పినప్పుడు అమ్మో! ఆమె వేరే వాళ్ళొచ్చి మన దగ్గరికి తలనొప్పొస్తుంది నాకదంటే, ఆ మేడం తలనొప్పి నుంచి తగ్గించుకున్నారు ధ్యానం చేసి. ఇది చెప్పడాని వరకే కానీ మనది మన సొంతంగా మనకొస్తుంది అన్నమాట. మనం లోపల నుంచి ఏదొస్తుందో అదే కరెక్ట్ మనకి. వేరే వాళ్ళు చెప్పింది కాదు అన్నమాట. అది సార్. చాలా అద్భుతంగా మా జీవితాలు చాలా అద్భుతంగా ఉన్నాయి ధ్యానంలోకొచ్చాక. మరి ఊర్లో కూడా పిరమిడ్ అత్తమ్మ వాళ్ళ ఊర్లో కూడా పిరమిడ్ కట్టుకున్నారు. అత్తమ్మ వాళ్ళు కూడా వెజిటేరియన్‌గా అయిపోయారు. ధ్యానం చేస్తున్నారు. మరి ఎన్నో నొప్పుల నుంచి వాళ్ళు తగ్గించుకున్నారు. అవన్నీ కూడా మా వదిన చెప్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ అత్తమ్మ వాళ్ళ ఏ ఊరండి? జొన్నగడ్డలగూడెం అని నల్గొండ. ముందుగా మన దగ్గర గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి పాదాలకి నమస్కరించుకుంటూ ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. చాలా సంతోషంగా ఉంది. కొత్త ఫ్రెండ్స్ చాలా మంది, అదే సగం మంది పాత వాళ్ళు ఉన్నారు. ఇంకొక సగం మంది కొత్త వాళ్ళని ఈ రోజు కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ పిరమిడ్ కి రావడం ఇది రెండోసారి. ఒకసారి 24 అవర్స్ మెడిటేషన్ పెట్టినప్పుడు వచ్చి మెడిటేషన్ చేసి వెళ్ళాం మేము. ఇక్కడ ఉందని ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఇది సెకండ్ టైం అన్నమాట రావడం. నేను 2011లో నేను ధ్యానంలోకి వచ్చాను. నేను చెప్తే ఒక రోజంతా పడుతుంది. నేను సింపుల్ గా షార్ట్ కట్ లో చెప్తాను. నేను మా వదిన ద్వారా ధ్యానం అనే మాట వినడం, అంతకుముందు సినిమాల్లో చూడడం, ధ్యానం చేస్తే ఋషులు మునులు హిమాలయాల్లో చేస్తారు, వాళ్ళు ఏదంటే అది అవుతుంది అనేది అంతవరకే విన్నాను నేను. మనం కూడా ధ్యానం చెయ్యాలి అనేది మా వదిన ద్వారా నేను వినడం జరిగింది. 2011 ఫిబ్రవరిలో నాకు చెప్పడం జరిగింది, ఇలా మెడిటేషన్ చేస్తే ఇలా హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అని చెప్పేసి. మేము అప్పుడు పాల్వంచ అని భద్రాచలం దగ్గర పాల్వంచలో ఉండేవాళ్ళం. మా సార్ జాబ్ అక్కడ ఉండేది. నేను హాస్పిటల్ కోసం ప్రతి 1 month ఒకసారి హైదరాబాద్కి వచ్చేదాన్ని అనమాట. నాకు ఈ 2003లో జీర్ణకోశం పేగులో నరం చిట్లి బ్లడ్ వామిటింగ్స్ అయ్యాయి.
అలా ప్రతి 1 month కి ఒకసారి నేను కామినేని హాస్పిటల్కి వచ్చేదాన్ని. మాకు అక్కడ డిపార్ట్మెంట్ హాస్పిటల్ ఉంటుంది. మనకి ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఒక స్టాంప్ వేసేస్తాం. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే చాలా సింపుల్ గా తీసేస్తాం అన్నమాట. అన్ని కార్పొరేట్ హాస్పిటల్కి అక్కడ ఇంత బిల్ అయ్యి ఇన్ని మందులు ఇస్తేనే అప్పుడు హ్యాపీగా నేను అలా ఉండేదాన్ని అన్నమాట. అని చెప్పేసి తను చెప్పేది, సి గారు మిస్సెస్ అక్కడ డాక్టర్, నీకు ఎక్కడికి వెళ్ళినా ఇదే మెడిసిన్, ఇదే డైట్, ఇదే ఉంటదమ్మా, నువ్వు డబ్బులు వేస్ట్ చేయకు అని చెప్పేసి చెప్పేది. అయినా కూడా మన లోపల భయాలు ఉంటాయి కదా. అందరికంటే నేను కొంచెం ఎక్కువ భయపడేదాన్ని అప్పుడు. చీకటి అంటే భయము, ఒక్కదాన్ని నేను ట్రావెల్ చేయడానికి భయము. అప్పటి వరకు నేను పెళ్ళయి ఒక 10-12 సంవత్సరాలు అయినా కూడా నేను ఒక్కదాన్ని వెళ్ళేదాన్ని కాదు. మా నాన్న వచ్చి నన్ను తీసుకొచ్చే వాళ్ళు, మా హస్బెండ్ వచ్చి మళ్ళీ తీసుకెళ్ళిపోయి. అట్లా నేను ఒక్కదాన్ని ఎప్పుడు, మా బాబు పుట్టి 3 years వరకు నేను ట్రావెల్ చేయలేదన్నమాట. ఇంకా అప్పుడు తప్పదు కదా, నెల నెల హాస్పిటల్ కి రావాలి. వచ్చాక ఒక వారం రోజులు హాస్పిటల్ కి రావడము అని అంటే ఈ టెస్ట్లు ఆ టెస్ట్లు అని చెప్పేసి ఒక వారం 10 రోజులు పడుతుంది. ఆయనకు అన్ని సెలవులు ఉంటాయి కదా, ఖచ్చితంగా నేను ఒక్కదాన్ని రావడం అలవాటు చేసుకున్నాను. అలా ప్రతి నెల నెల హాస్పిటల్ కి వచ్చినప్పుడు, అలా ఫిబ్రవరిలో వచ్చినప్పుడు మా వదిన ధ్యానం చేయండి వదిన, అన్ని రోగాలు తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు తగ్గుతాయి అని అంది. ఎలా చేయాలి ఏంటి అని అడిగాను. ఏం లేదు, సింపుల్ 2 కాళ్ళు క్రాస్ చేసుకొని చేతుల్లో చేతి పెట్టుకొని కళ్ళు మూసుకొని శ్వాసను గమనించడము అన్న. నేను లోపల నవ్వుకున్నాను. పైకి ఏది ఓపెన్ గా చెప్పేదాన్ని కాదు, ఏదన్నా చెప్పాలన్నా భయం ఉంటుండేది కదా. మా వదిన పిచ్చిగానే నీకెవరు చెప్పారు అంటే పద్మ మేడం చెప్పింది అని. మా వదిన పిచ్చిగానే కళ్ళు మూసుకుంటే రోగాలు తగ్గితే ఇన్ని కార్పొరేట్ హాస్పిటల్ ఎందుకు, ఇంతమంది ఇంత కష్టపడి డాక్టర్స్ చదవడం ఎందుకు. నేను అప్పుడు కామినేని లో 5 years వాడాను మెడిసిన్. ఇది తగ్గట్లేదు, ఇంకెక్కడికైనా పెద్ద హాస్పిటల్ కి వెళ్తే బాగుండు అని అంటే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ నాగేశ్వర రెడ్డి దగ్గరికి పంపించారు. అప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా ఫ్యామిలీ డాక్టర్ శ్రీనివాస్ గారు అని ఉండేవారు, ఫ్యామిలీ ఫ్రెండ్. ఆ అంకుల్ ద్వారానే వచ్చాను ఆయన తెలిసిన డాక్టర్ దగ్గరికి. అక్కడి నుంచి అక్కడికి కూడా వెళ్తే ఆయన దగ్గరికి పంపించారు. 2008లో 2009లో అక్కడికి వెళ్ళాను నేను. ఒక వారం రోజులు మనిషికి ఎన్ని రకాల టెస్టులు ఉంటాయో అన్ని రకాల టెస్టులు చేశారు. మా కంపెనీ హాస్పిటల్లో డాక్టర్ ఏది చెప్పిందో, కామినేని లో ఏం చెప్పారో ఆయన కూడా అదే చెప్పారు. చెప్పిన తర్వాత మామూలుగా విన్నా నేను పేపర్లో, ఈటీవీలో ఆయన ఇంటర్వ్యూస్ వస్తూ ఉండేవి నాగేశ్వర రెడ్డి. విన్నాను. ఒక 5 నిమిషాలు కూడా ఎవరికి టైం ఇవ్వడు అని చెప్పేసి అన్నారు. కానీ ఆ రోజు ఒక 15-20 minutes మాట్లాడాడు. అన్నయ్య నేను ఇద్దరం వెళ్ళాము. మీకు ఏమవుతుంది అని చెప్పేసి అన్నయ్య అడిగితే మా సిస్టరు అని అన్నారు. ఈ అమ్మాయికి మెడిసిన్ తో పాటు మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. ఎప్పుడు 2009లో. ఆయన కూడా అసలు దాని అర్థం తెలియలేదు, అది చెయ్యాలి అని ఆలోచన కూడా. మనకి ఎన్ని టాబ్లెట్లు వేసుకుంటే బాగుంటది అనే ఆలోచనలో ఉన్నాను నేను అప్పుడు. చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి చాలా సెన్సిటివ్, ప్రతి చిన్న దాన్ని భూతద్దంలో చూస్తుంది, ఆలోచనల ద్వారా చిన్న ప్రాబ్లమ్ పెద్దగా అయిపోతుంది అని చెప్పేసి చెప్పాను. ఏ డాక్టర్ అయినా నాకు హెల్త్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అల్సర్ అంటే ఉప్పు కారం మసాలాలు చింతపండు టమాటా బయట ఫుడ్ ఏమీ తినొద్దు అని చెప్పేసి అని అన్నారు. మా హస్బెండ్ కి నాకు ఒకడే బాబు, వాళ్ళిద్దరికి ఒక కూర వండేదాన్ని, నేను ఒక కూర వండుకునేదాన్ని. అలా తింటూ మామూలుగా లేడీస్ కి హిమోగ్లోబిన్ 13 grams ఉండేది, నాకు 6 grams ఉండేది. వెయిట్ నేనున్న హైట్ కి 45 kgs ఉండాల్సింది 35 kgs ఉండేదాన్ని. ప్రతి డాక్టర్ ఏం చెప్తారు, మటన్ తినమ్మా బ్లడ్ పెరుగుద్ది, ఎగ్గు తిను బ్లడ్ పెరుగుద్ది అని చెప్పేవాళ్ళు. అలా తింటూ ఉండేదాన్ని, నాకు పడేది కాదు. అయినా కూడా డాక్టర్ చెప్పారు కదా అలా తింటూ ఉన్నా. అలా నుంచి అక్కడి నుంచి ఏషియన్ యూనివర్సిటీకి వెళ్తే ఆయన ఏంటి 3 months కి ఒకసారి రమ్మన్నారు. అలా 3 months కి ఒకసారి వస్తూ కొద్ది రోజుల తర్వాత సైనస్ పేగుపూత వచ్చింది అని అన్నారు. అంటే అంతకుముందు 2 ఎండు మిరపకాయలు తుంచేసుకొని తినేదాన్ని కూర, అది తింటే కూడా పడట్లేదు అనమాట. అప్పుడు ఏంటి పాలు పెరుగు కొబ్బరి నీళ్ళు ఇవే ఇంకా నా ఫుడ్. ఇంకేం 5 నిమిషాలు నిలబడితే పని చేస్తే ఇంకొక 5 నిమిషాలు పడుకోవాలి. ఇలా వెదర్ ఇలా ఉంది, బయట డస్ట్ వచ్చింది అని అంటే ఇంకా నాకు పడేది కాదనమాట. అలా పేగుపూత నుంచి సైనస్ వచ్చింది. సైనస్ కి చల్లటి తినకూడదు, కడుపులో మంటకి చల్లటి తినమనేవాళ్ళు. దానికి దీనికి క్వైట్ ఆపోజిట్ ఉండేది. మనం తినే పదార్థాలలో నేను తినేవి కొన్నే ఉండేవి. ముందు అన్ని ఉన్నాయి, మా పేరెంట్స్ మా అన్నయ్య వాళ్ళు అన్ని ఏది కావాలంటే అది తెచ్చి పెడతారు, మా హస్బెండ్ ఏది కావాలంటే అది తెచ్చి పెడతారు. కానీ నాకు తినే ఇది లేదు. కానీ ఎన్ని ఉన్నా అది ఏమి, మన ఆరోగ్యం బాగలేకపోతే ఏమి చేయలేము కదా.
15 రోజులు బెడ్ మీద ఉంటే 15 రోజులు ఆ ఇద్దరికి వండి పెట్టేదాన్ని నేను. ఒక్కొక్కసారి ఎవరు లేనప్పుడు బాబు స్కూల్కి వెళ్ళిపోయి మా వారి ఆఫీస్కి వెళ్ళిపోయినప్పుడు పడుకొని ఏడుస్తూ ఉండేదాన్ని. అసలు ఏంటి నా జీవితము, 35 సంవత్సరాలకి ఇద్దరు మనుషులకి పని చేయలేకపోతున్నాను నేను. నేను ఆయనకు పని చేయాల్సిన వదులు నాకు ఆయన చేసి పెడుతున్నాడు. నా జీవితం అంతా ఇంతేనా, ఏంటి ఇది అని చెప్పేసి అలా ఏడ్చుకుంటూ కూర్చునేదాన్ని. కానీ ఎవరికి చెప్పేదాన్ని కాదు. అలాంటి పరిస్థితుల్లో కూడా నేను ధ్యానం అంటే నమ్మలేదన్నమాట. అలా చెప్తే ఇక్కడ చెప్తుంటే సరే అని చెప్పేసి పక్క రూమ్ లోకి వెళ్ళిపోయాను. నేను ఇక్కడికి వచ్చినా తన అక్కడికి వచ్చినా ఫోన్ చేసినా బాగున్నారా తిన్నారా అని చెప్పేసి అడిగి మళ్ళీ నేను ఇక్కడ ధ్యానం క్లాస్కి వెళ్ళొచ్చాను అని చెప్పగానే వదిన మా ఫ్రెండ్ వచ్చింది, లేకపోతే నేను బయటికి వెళ్ళాలి, బాబుకి లంచ్ బాక్స్ ఇచ్చి రావాలి, ఏదో ఒకటి కారణం చెప్పి ఫోన్ కట్ చేసేదాన్ని. ఎందుకు అని అంటే ఆ మాటలు వినే అర్హత నాకు లేదు అనేది తర్వాత అర్థమైపోయింది. అలా 3 months తర్వాత సైనస్ బాగా ఎక్కువైపోయింది. బ్రీతింగ్ కూడా తీసుకోవడం చాలా కష్టంగా ఉంది. మేము ఒక ట్రిప్కి వెళ్ళొచ్చాం అనమాట. వెళ్ళొచ్చి బాగా ఫీవర్ తో ఉంటే ఇక్కడ చైతన్యపురంలో శకుంతల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. ఇలా రైట్ సైడ్ మొత్తం లోపల ఫ్లమ్ ఉంది, దాన్ని క్లీన్ చేయాలి అని చెప్పేసి అని అన్నారు. అప్పుడు ఆ సైనస్ అనేది ఎక్కువైపోయినప్పుడు లోపల కండ పెరిగి శ్వాస ముక్కుతో తీసుకునేదాన్ని కాదనమాట, నోటితోనే శ్వాస తీసుకునేదాన్ని. ఒక్కొక్కసారి మనం ఇలా పడుకున్నప్పుడు ఫ్యాన్ గాలి కూడా నాకేంటో వచ్చి నొక్కి పెట్టేస్తున్నారు అన్నంత ఇబ్బందిగా ఉండేది. నాకు జెండు బామ్ సీస్ వచ్చేసి 3-4 days వచ్చేది. అంటే రోజుకు అన్ని సార్లు ఆవిరి పడితే గానీ నేను శ్వాస తీసుకోవడానికి ఫ్రీగా ఉండేది అనమాట. అట్లా చేస్తూ ఉన్నాను. ఓకే అబ్బా అదంతా ఉండదు కదా, వర్షంలో తడవలేను, ఒక చల్లటి తినలేను, డస్ట్ కి వెళ్ళలేను, ఎండకి వెళ్ళడానికి లేదు, తల స్నానం చేసినా ఆ రోజంతా ఇబ్బంది, ఇవన్నీ నాకు ఉండవు, చేయించుకుంటాను అని చెప్పేసి చెప్పాను. వచ్చేటప్పుడు ఎక్స్రేలు బ్లడ్ టెస్ట్లు ఇంకేవో చెప్తారు కదా, ఇవన్నీ చేయించుకొని రండి అని అంటే 3 days తర్వాత టెస్ట్లు అన్ని చేయించుకొని వెళ్ళాం. వెళ్ళిన తర్వాత లోపల బెడ్ మీద పడుకోబెట్టారు. ఇంత పెద్ద నిడిల్స్ తీశారు. ఏం చేస్తారు మేడం అని అడిగాను. ఇవి ముక్కుల్లో కుచ్చి గ్లూకోజ్ వాటర్ ప్రెజర్ తో ఈ కఫం అనేది బయటికి తీస్తాము అని అన్నారు. లోపలికి వెళ్ళాక మన చేతిలో ఏం ఉండదు. ఈ ముక్కులో నెడిలు కూర్చారు. ఈ ముక్కులో నెడిలు కూస్తుంటే దిగట్లేదు. మత్తి ఇచ్చారు, కానీ నాకు బాధ అనేది తెలుస్తుంది. అరుస్తున్నాను, కేకలు పెడుతున్నాను. బయట కూర్చున్న మా తమ్ముడికి వినిపిస్తున్నాయంట నేను అరిసే అరుపులు. 5 నిమిషాలు ట్రై చేశారు. తమ్ముడిని పిలిచి లోపల కండ పెరిగింది, ప్లస్ లోపల కొంచెం బోన్ కూడా క్రాస్ ఉండడం వల్ల మనకు జలుబు చేసినప్పుడు బయటికి రావాల్సిన కఫం అనేది లోపల ఫామ్ అయిపోయింది. ముందు అది సర్జరీ చేసిన తర్వాత ఇది క్లీన్ చేయాలి అని చెప్పేసి అని అన్నారు. అదే సర్జరీకి వచ్చే వరకు ఈ మెడిసిన్ ఆపొద్దు, మెడిసిన్ కంటిన్యూ చేయండి, వచ్చేటప్పుడు ఈ సిటీ స్కాన్లు ఏదో ఎంఆర్ఐ స్కాన్లు ఇంకేవేవో చెప్పేసి ఇంటికి పంపించారు. ఒక 1 month కి మెడిసిన్ తీసుకొని రోజు ఇంకో 5-6 రకాల టాబ్లెట్ వేసుకునేదాన్ని, ఇంకొక 2 యాడ్ చేశారనమాట. అవి తీసుకొని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత మా వదిన ఉంది, ఒక్క 41 days నేను చెప్తున్నా, రోజుకు ఒక 2-3 గంటలు ధ్యానం చేయండి. ఆ 41 days లో మీకు ఏమీ లేదు అని అనిపిస్తే ఇంకెవరు అవసరం లేదు, మన ఫ్యామిలీ మెంబర్స్, నేనే తీసుకెళ్లి మీకు ఎన్ని ఆపరేషన్లు అన్ని అన్ని ఆపరేషన్ చేయిస్తాను, ముందు మీరు చెయ్యండి అని అంది. అంతకుముందు చెప్పింది కదా, ఎన్నో పూజలు చేసేది. రోజు టెంపుల్, 3 పిల్లలు చిన్న పిల్లలైనా కూడా సాయిబాబా టెంపుల్ కి మార్నింగ్ 5కి హారతికి వెళ్ళేది అనమాట. అలా వీళ్ళు టెంపుల్ కి వెళ్తూ ఉన్నప్పుడు వస్తారా అంటే ఓపిక ఉంటే వస్తాను అని తనతో పాటు వెళ్ళేదాన్ని, లేదంటే నాకు ఓపిక లేదని ఉండేదాన్ని. ఎప్పుడు ఎవరిని ఫోర్స్ చెయ్యొద్దు తను ఏ విషయంలో కూడా. ఎవరైనా బాధపడుతున్నా కూడా అమ్మో ఆ బాధ ఏదో నేను పడేదైతే పడతాను అనే మెంటాలిటీ అనమాట. ఒక్క ధ్యానం విషయంలోనే ఇంతకింత నన్ను ఫోర్స్ చేస్తుంది. సరే చెప్తుంది కదా చూద్దాంలే అని చెప్పేసి స్టార్ట్ చేశాను. అప్పుడు సమ్మర్ లో మే లాస్ట్ లో ఇక్కడ ఉన్నాను అనమాట. అప్పుడు వచ్చినాక కూడా ఈ రోజు ధ్యానం చేస్తాను రండి అని అంటే చిన్నపిల్లలాగా నాకు ముక్కు నొప్పి లేస్తుందనో తలనొప్పి వస్తుందని ఏదో ఒకటి అసలు చేయలేదు. లాస్ట్ కి ఇంకా ఆ రోజు నేను వెళ్ళిపోతున్నాను పాల్వంచ. ఇంట్లో వుడ్ పిరమిడ్ ఒకటి పెట్టి మనకి ధ్యాన జగత్ మ్యాగజైన్ వాణి మేడం, ఎడిటర్ వాణి మేడం ఇంట్లో క్లాస్ పెట్టింది అనమాట. జస్ట్ పిరమిడ్ హ్యాంగ్ చేసాం కదా, అందరం కలిసి ధ్యానం చేద్దామని పద్మా మేడం, వాణి మేడం అందరూ వచ్చారు. అప్పుడు ఫస్ట్ టైం నేను కళ్ళు మూసుకొని ధ్యానం చేశాను అనమాట. కూర్చున్నప్పుడు అబ్బా ఎప్పుడు ఓకే చెప్తారా అని చెప్పేసి అనిపించింది. ఒక 1/2 hour ధ్యానం చేస్తేనే అయిపోయాక అయిపోయింది. ఆ మేడం కూడా ధ్యానం గురించి చెప్పింది. తనకు ఎగ్జాంపుల్ చెప్పింది అనమాట. అది నాకు బాగా చెయ్యాలి అనేది బాగా అనిపించింది. మేడం మనం ఒక రోజు ఉపవాసం ఉంటాము, నెక్స్ట్ డేకి మామూలుగా పని చేసుకుంటాం కదా అంటే చేసుకుంటాం, అంత పెద్ద తేడా ఏమి ఉండదు.
అలాగే ఏ ఫంక్షన్ కో ఏ ట్రావెలింగ్ కో వెళ్ళినప్పుడు నైట్ అంతా నిద్ర ఉండదు. మార్నింగ్ ఎలా ఉంటది అంటే చాలా అనీజీగా ఉంటది, చాలా నీరసంగా అనిపిస్తది ఎందుకు అని అంటే మనం మంచి గాఢ నిద్రలో ఉన్నప్పుడు బ్రహ్మరంధ్రము చిన్నప్పుడు చిన్న పిల్లలకు మాడు అంటాం చూడండి, మనం పెరిగి పెద్ద అయ్యే కొద్దీ సూది మనం తవ్వుతుంది. మనం మంచి గాఢ నిద్రలో కాస్మిక్ ఎనర్జీ అనేది మనకు రావడం వల్ల ఇంత ఎనర్జెటిక్ గా ఉంటున్నాము. మనం తీసుకునే ఒక ఫుడ్ వల్ల కాకుండా ఈ ఎనర్జీ వల్ల ఇంత హ్యాపీగా ఉంటున్నాం. అది నిద్రలో కొంచెం వస్తుంది, ధ్యానంలో ఎంత చేస్తే అంత వస్తుంది. మన బాడీ అంతా బ్లాక్స్ క్లియర్ అయితే బాగుంటది, చెయ్యండి అని చెప్పేసి అన్నది. ఓకే చేస్తాను అని చెప్పేసి ఒప్పుకున్నాను. అంతకు ముందు వచ్చినప్పుడు ఏ పాంప్లెంట్ ఇచ్చినా ఏ బుక్ ఇచ్చినా తీసుకెళ్లి ఏ కబోర్డ్ లోనో ఎక్కడో బుక్స్ ర్యాక్ లోనో పడేసి వెళ్ళిపోయేదాన్ని అనమాట. ఇంకా ఆ రోజు వెళ్తున్నప్పుడు కొన్ని సిడీస్, సార్ స్పీచెస్ సిడీస్, ఇప్పుడంటే అన్ని మనకు ఫోన్ లోనే ఉంటాయి. అప్పుడు 2011 అని అంటే ఇవన్నీ లేవు కదా. బుక్స్ సిడీస్ ఇస్తే బ్యాగ్ సర్దుకుంటూ ఉన్నాను. నా దగ్గరికి వచ్చి నాన్ వెజ్ తినొద్దు అని అన్నది. అప్పటి వరకు నాకు నాన్ వెజ్ గురించి అసలు ఏం చెప్పలేదు, ధ్యానం ధ్యానం అని ఒకటే చెప్పింది. ఎలాగో నాకు పడట్లేదు అంటున్నాను కదా, సరే మానేస్తాను అని అన్నా. ఇంట్లో వండడం కూడా చెయ్యొద్దు అంది. ఒక్క నిమిషం చెమటలు పట్టేసి అనమాట. అదేంటి నేను తినకపోవడం అంటే ఒకటి నాది, నేను వండి పెట్టకుండా ఉంటే అప్పటికి మా బావగారు, ఆడపడుచు, అత్తగారు, చుట్టాలు ఎన్ని చేసినా ఏదో ఒకటి వస్తూ ఉంది. ఇది చేయకపోతే మీరు ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ నల్గొండ రెడ్డిస్ అంటే మా అత్తయ్య వాళ్ళు కూడా నల్గొండ, కాకపోతే అక్కడికి వెళ్ళిపోయారు. నల్గొండ రెడ్డిస్ అని అంటే ఇంక ముందు అది ఉంటేనే ఇది అసలు ఎలా అవుతుంది, ఫ్రెండ్స్ అయినా చుట్టాలైనా వస్తే ఎలా ఉంటది, అది ఎలా అవుతుంది అని అంటే లేదు, భగవద్గీతలో వండిన వాడికి, వండించిన వాడికి, పెంచిన వాడికి, చంపిన వాడికి అలా ప్రతి ఒక్కరూ ఆ కర్మలో భాగస్వాములు అవుతారు. మనం హింస చేస్తూ ఉన్నప్పుడు అదే వస్తుంది. ఏ విత్తనం నాటితే ఆ ఫలమే వచ్చింది అన్నట్టు మనం ఏ పని అయితే చేస్తామో దాని ఫలితాన్ని మనమే అనుభవించాలి కదా. అవును కదా, కరెక్టే కదా అన్న. మనం ఒక పూజ చేస్తాము, సండే రోజు నాన్ వెజ్ తింటాము, మండే ఏదైనా పూజ చేస్తామంటే ఇల్లంతా ఎంతో శుభ్రం చేసుకుంటాం. కానీ పొట్టలో 74 గంటలు ఉంటుందంట. నాకు అప్పటికి తెలియదు. బ్లడ్ లో 41 రోజు ఉంటుందంట మనం తిన్న ఫుడ్. మరి చిన్న పూజ చేస్తేనే అంత శుభ్రంగా అంత ఇదిగా ఉంటాము. మనం ఆడవాళ్ళకి తెలుసు, స్టవ్ కానించి మసిబట్ట కానించి అన్ని క్లీన్ చేస్తాం, కానీ పొట్టలో అంత ఉంటుందనేది మనకు తెలియదు అసలు. మరి అలాంటిది కోటి పూజల సమం ఒక్క స్తోత్రం చదివినట్టు, కోటి స్తోత్రాలు చదివితే ఒక జపమాల తిప్పినట్టు, కోటి జపమాలలు తిప్పి 1 గంట ధ్యానం చేసినట్టు, కోటి ధ్యానాలు చేస్తే మనం దైవత్వంలో లయమైపోతాము అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. అంటే ఇంత గొప్ప ధ్యానం చేస్తున్నప్పుడు ఎంత ఇదిగా ఉండాలి కదా. ఓకే చూద్దాం అని చెప్పేసి బస్ ఎక్కాను. మాకు అప్పుడు 8 గంటల జర్నీ, నిద్ర పట్టలేదు. ధ్యానం చెయ్యాలి, ఇలా చేస్తేనే బాగుంటుందని చెప్పింది. నేను మా వారికి ముందు చుట్టాలు ఫ్రెండ్స్ పక్కన పెట్టు, మా హస్బెండ్ తో నేను ఎలా చెప్పాలి. మా సార్ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అంటే ఒక 15 మంది ఫ్రెండ్స్ ఉండే వాళ్ళకి మార్నింగ్ 9కి వెళ్తారు, ఈవినింగ్ 5కి వచ్చేస్తారు. అందరూ కలిసి ఒక షాప్ దగ్గర, ఫ్రెండ్ మెడికల్ షాప్ ఉంటది, అక్కడ అందరూ ఉండేసి పిచ్చాపాటి మాట్లాడుకొని చక్క రోజు పార్టీలు చేసుకుంటూ ఉంటారు. అలాంటి ఆయనకి నేను ఇంట్లో నాన్ వెజ్ తినను, వండి పెట్టను అంటే అసలు రియాక్షన్ ఎలా ఉంటుందో అని భయం వేసింది అనమాట. ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత హాలిడేస్ లో ఆపరేషన్ చేయించుకుంటే రెస్ట్ తీసుకోవడానికి బాగుండేది కదా అని. లేదు, మా వదిన మెడిటేషన్ చేయమని చెప్పింది, చేస్తే తగ్గుతుందంట అంటే, ఓహో అదెన్ని రోజులు అని గట్టిగా నవ్వాడు అనమాట. ఎందుకు అని అంటే అంతకు ముందు మంతెన సత్యనారాయణని కొద్ది రోజులు ఫాలో అయ్యాను, ఏచూర్ది గారిని ఫాలో అయ్యాను. ఎవరు ఏది చెప్తే అది అనమాట. కానీ ఏచూరి గారు ఎంత బాగా ఆయన చెప్పిన మెడిసిన్ అంతా తయారు చేసుకొని తినేదాన్ని. ఆయన ఎంత బాగా, నేను తర్వాత ధ్యానంలోకి వచ్చాక విన్నాను వీడియోస్. ఆయన మనం కూరలు లేవు, మనం నాన్ వెజ్ తినకూడదు అని చాలా చెప్పేవాడు. అప్పుడు నాకు అర్థం కాలేదు. బియ్యంలో ఒక పురుగు వస్తేనే 10 నిమిషాలు, పావుగంట ఏరుకొని వండుకొని తింటాము, కానీ ఒక జంతువును కోసి దానికి మసాలాలు పెట్టి తింటాము అని చెప్పేసి ఎన్నో విధాలుగా చెప్పాడు. కానీ నాకు అప్పుడు అర్థం కాలేదన్నమాట. అట్లా మా వారు నవ్వారు, ఓహో ఇది ఎన్ని రోజులు, అవి అన్ని కొన్ని రోజులు చేసి మానేస్తున్నాను కానీ ఇది కూడా ఎన్ని రోజులు అని చెప్పేసి నవ్వాడు అనమాట. నాన్ వెజ్ తినొద్దంట అన్న. అది నీ ఇష్టం, ఏమైనా చేసుకో అని అన్నాడు. ఇంట్లో వండడం కూడా చేయొద్దంట అన్నాడు. ఒక్క నిమిషం పైకి తీసి, రోగం ఉన్నది నీకు, నువ్వు ధ్యానం చేసుకో, నువ్వేమేం చేసుకో,
నాన్ వెజ్ ఇంట్లో వండను, తినొద్దు అంటే నాకు అవ్వదు అని అన్నారు. నేను అన్నాను, మనం శ్రావణ మాసం అని ఒక మంత్ తినము, కార్తీక మాసం అని ఒక మంత్ తినము, ఇలా కూడా ఒక ధ్యాన వ్రతం అనుకుందాం, ఒక 1 year టైం ఇవ్వ, నాకు చేద్దాం. నాలో గాని నీలో గాని ఇంట్లో గాని ఏమీ మార్పు రాలేదు అని చెప్పేసి మీరు అన్నప్పుడు నా చేతులతో నేనే వండి పెడతాను, నాకు 1 year టైం ఇవ్వను. ఓకే అన్నాడు. కానీ నన్ను మాత్రం ఫోర్స్ చేయొద్దు, నాకు బయటకు వెళ్తే నాకు తప్పదు, నేను మానను అని. ఓకే అని అన్నాను. కానీ ఎంత దాని విలువ తెలిసాక ఎదుటి మనిషి తింటుంటే ఎంత బాధేస్తుంది అనేది నేను అప్పుడు అనుభవించాను అనమాట. అంటే మా వదినకి చెప్పాను, మీ అన్నయ్యకి చెప్తే మానట్లేదు, మా బాబు మానేశాను, నేను మానేశాను. మా వదినకి చెప్పాను, అంటే మా వదిన ఒక మాట అన్నదనమాట, వదిన మీరు చెప్తే మానడం కాదు, మీలో చేంజ్ చూసి అన్నయ్య మారాలి, నువ్వు సాధన చేయి ముందు అని అన్నది. ఒక మాటతో చేస్తూ ఉన్నాను. మనం అనుకుంటాము మన భూమి మీదకి వచ్చేటప్పుడు సంచిత కర్మలు, ప్రారంభ కర్మలు, అగామ కర్మలు అని 3 రకాల కర్మలు తీసుకొని వస్తాము. మళ్ళీ నిత్యం చేసే దాంట్లో ఎన్నో ఉంటాయి కదా. అలాంటిది నాకు అప్పటికి 35 సంవత్సరాలు, 1 రోజు 2 రోజులు ధ్యానం చేయగానే ఏమీ లేదు అని అనుకునేదాన్ని. అంటే ఎంత ఆశ చూడండి మనం. అలా అనుకుంటున్నప్పుడు నాకు ఏమీ అనిపించట్లేదు, అంటే ఏదో ఒకటి చెప్తూ ఉండేదాన్ని. ముందు మీరు ఆసన సిద్ధి తెచ్చుకోండి, ఫ్లూట్ మ్యూజిక్ 1 గంట పెట్టుకొని, గంట కళ్ళు మూసుకొని కూర్చోండి, ఇంతకుముందు చెప్పింది కదా, అలా కూర్చోండి, సాధన నేర్చుకోండి అని. అలాగే 8:30 వరకు మా సార్ వెళ్ళిపోయేవాడు, బాబు వెళ్ళిపోయేవాడు. పని చేసుకున్నంత సేపు సీడీలు, ఇంకా సీడీ ప్లేయర్ లో సీడీ రన్ అవుతూ ఉండేదన్నమాట సార్ స్పీచెస్. అది అయిపోయిన తర్వాత కళ్ళు మూసుకొని కూర్చోవడం, బుక్స్ చదవడం, ఇంకా ఇదే పని అనమాట. నాకున్న ఒక మంచి అలవాటు ఏంటంటే టీవీ చూసే అలవాట్లేదు, ఎప్పుడైనా చూస్తే కామెడీనో సినిమానో ఏదో పాటలు అలా చూడడం అనమాట. సీరియల్స్ చూస్తుంటే పక్క వాళ్ళని తిట్టేదాన్ని నేను, ఎందుకు అంటే లేడీస్ ని విలన్ లాగా చూపిస్తారు అందులో, నాకు అది నచ్చేది కాదు. శ్రీమూర్తి అంటే ఒక దేవతతో సమానం, అసలు మీరు ఎందుకు చూస్తున్నారు, మీరు చూరబట్టి వాళ్ళు సీరియల్స్ తీస్తున్నారు, అసలు మీరు చూడొద్దు అని చెప్పేసి మా ఫ్రెండ్స్ ని వెనక తిట్టేదాన్ని అనమాట. అలా అయిపోయి చేస్తూ ఉన్నాను. ఒక 15 రోజుల తర్వాత ధ్యాన జగత్ మ్యాగజైన్, ఇప్పుడు ధ్యాన జగత్, అప్పుడు ధ్యానంద ప్రదేశ్ అనమాట, అందులో ఆర్టికల్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఇలా నేను ఎలా అయితే చెప్తున్నానో వాళ్ళకి ధ్యానానికి ముందు ఎలా ఉన్నారు, ధ్యానం తర్వాత ఎలా ఉన్నారు అని చెప్పేసి ఇచ్చి కింద ఫోన్ నెంబర్ ఇచ్చేవాళ్ళు. 1-2 ఫోన్ చేశాను, వాళ్ళు బాగా చెప్పారు. ఇంతమంది ఇన్ని చెప్తున్నారు, నాకు ఏమీ తెలియట్లేదు అంటే ఒక 10 రోజుల్లోనే ఏదో వచ్చేసేయాలి అని అనుకుంటున్నాను. 15 రోజుల తర్వాత ఇలా బయటికి వెళ్ళి వచ్చాను. మనం బయటికి వెళ్ళామంటే డస్ట్ పడితే హెడేక్ వస్తుంది. ఇంటికి వచ్చి మ్యూజిక్ పెట్టుకొని కూర్చున్నాను. నాకు ఎందుకు నేను ధ్యానానికి నేను కరెక్ట్ చేస్తున్నానా లేదా, నేను సూట్ అవుతానా లేదా, ఈ రోజు ఏదో ఒకటి నాకు ఏదైనా రిలీఫ్ అనిపిస్తే చేస్తాను, లేకపోతే బంద్ అనుకొని కూర్చున్నాను అనమాట. ఒక్క 15-20 మినిట్స్ ఎంత సివియర్ గా ఉందంటే హెడేక్ అంత సివియర్ గా ఉంటే 15-20 మినిట్స్ లో నాకే తెలియని ఒకలాంటి రిలీఫ్ లోపల నుంచి, ఒకలాంటి ఆనందం అనమాట. అది మాటలతో చెప్పలేము. అది వచ్చింది. అసలు ఏంటి, అమ్మో కళ్ళు తీసేసాను అనమాట. లోపల హ్యాపీనెస్ అనేది వచ్చేసరికి అసలు ఏంటి, ఇందులో ఏదో ఉంది, ఇది చెప్పేది కరెక్టే, చెయ్యాలి అని చెప్పేసి ఇంకా ఆ రోజు నుంచి 2 గంటలు 3 గంటలు ఎంత టైం దొరికితే అంత టైం ధ్యానం చేయడం, బుక్స్ చదవడం, సార్ స్పీచెస్ వినడం. సార్ స్పీచెస్ లో నాకు నా జీవితాన్ని టర్న్ చేసింది ఏంటి అని అంటే, మనం ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు మన తల్లిదండ్రుల్ని కానీ, మన అత్త మామల్ని, మన పిల్లల్ని, మన భర్తని, మన నైబర్స్, చుట్టాలు అందరినీ మనమే ఎంచుకొని వస్తాము. కొంతమంది ద్వారా కొన్ని కర్మలు క్లియర్ చేసుకుంటామని మనమే ఒప్పుకొని వస్తాం భూమి మీదకి. కానీ ఈ భూమి అనే మాయలో పడిపోయి ఇలాంటి మొగుడు దొరికాడు, ఇలాంటి పిల్లలు దొరికారు, ఇలాంటి అత్తగారు దొరికారని మనం తిట్టుకుంటారు అని చెప్పేసి అని అన్నారు. అప్పటికి నేను 1.5 year అవుతుంది మా ఆడపడుచుతో నేను మాట్లాడతా. ఓహో ఇది కూడా నాదే కదా, నేను ఇది ఇప్పుడే క్లియర్ చేసుకోవాలి అని చెప్పేసి అప్పటి నుంచి నేను మాట్లాడడం స్టార్ట్ చేశాను అనమాట. ఎవరు ఎలా ఉన్నా కూడా అరుణ ఎలా ధ్యానం చేస్తే ఎలా ఉండాలో అలానే ఉండాలి అనేది ఒకటి ఫిక్స్ చేసుకున్నాను. అందరితో నేను ఏది ఇస్తే అది వస్తుంది. నేను హ్యాపీ, సంతోషాన్ని ఇవ్వాలి, అందరితో ప్రేమగా ఉండాలి అనేది ఒకటి నేను సార్ స్పీచెస్ లో విన్నాను. అప్పటి నుంచి అందరితో వాళ్ళు ఏదైనా అన్నాయండి, ఓహో నా ముందుకు వచ్చింది అని అంటే నేను ఏదో సరి చేసుకోవడానికి ఇది వచ్చింది, దాని నుంచి నేను ఏం నేర్చుకోవాలని అలా ఆలోచించేదాన్ని. అంతకుముందు ఏంటి, మా అత్త ఇలా అంది, మా ఆడపడుచు ఇలా అంది, మా పక్కింట ఇలా అంది, ఏడ్చుకుంటూ కూర్చునేదాన్ని. ఇప్పుడు ఇలా అయిందనమాట. అలా అయిపోయిన తర్వాత
వినుకుంటూ ఉన్నాను. ఒక 25 డేస్ తర్వాత నాకు మెడిసిన్ అవసరం లేదు, వేసుకుంటే ఇంకా నాకు అవసరం లేదు అని నాకు ఒకలాంటి లోపల నుంచి ఒక ఫీలింగ్ అన్నమాట. నేను మానేస్తానని చెప్పేసి అంటే ఫస్ట్ మా వారు ఒప్పుకోలేదు. నేను మానేసి చూస్తానని చెప్పేసి మానేయడం జరిగింది. అది ఎవరో చెప్తే కాదు, నాకు లోపల నుంచి అనిపించి నేను మానేశాను. మానేసిన తర్వాత ఒక 1 వీక్ కి ఫుల్ జలుబు చేసింది, భయం వేసింది. డాక్టర్ ఏమో ఆపరేషన్కి వచ్చే వరకు మెడిసిన్ ఆపొద్దన్నారు. నేను మెడిసిన్ మానేశాను. మా వదినకు ఫోన్ చేశాను, నాకు ఇలా జలుబు చేసింది, మెడిసిన్ మానేశాను ఇది అని. స్పిరిచువల్ రియాలిటీ అని చెప్పేసి ఒక సీడీ ఇచ్చాను మీకు, అది ఒకసారి చూడండి. మనకి మెడిటేషన్ చేస్తున్నప్పుడు మూలాల నుంచి అది బ్లాక్స్ క్లియర్ అవుతున్నప్పుడు అలా వస్తాయి, బాడీ పెయిన్స్ వస్తుంది, ఫీవర్ రావడము, ఇంకేవేవో రకరకాలుగా వస్తూ ఉంటే మీరు అది చూడండి ఒకసారి అన్నప్పుడు, ఆ స్పిరిచువల్ రియాలిటీ అని చూసినప్పుడు మనకి ధ్యానం చేసినప్పుడు ఎనర్జీ అనేది వచ్చినప్పుడు ఆ బ్లాక్స్ క్లియర్ అవుతుంటాయి అని చెప్పేసి అందులో చాలా బాగుంటది ఆ సీడీలో. అది ఓకే, అలా చేస్తూ కూర్చున్నాను. నాకు ఏదైతే ఆపరేషన్ చెయ్యాలి అని అన్నారో ఆ జలుబు ద్వారా మొత్తం క్లియర్ అయిపోయింది అనమాట. క్లియర్ అయిపోయి ఆ రోజు 2011 జూన్ లో నేను మానేసిన టాబ్లెట్లు ఇప్పటికి 14 సంవత్సరాలు ఏ మెడిసిన్, జలుబు సైనస్ కానీ అల్సర్ కానీ అసలు ఏ టాబ్లెట్ వేసుకోలేదు. ఎప్పుడు నేను హాస్పిటల్ కి వెళ్ళింది లేదు. అంటే రాలేదంటే వస్తుంది, జ్వరం వస్తుంది, కరోనా వచ్చింది, జలుబు చేస్తుంది, అన్ని వస్తాయి. ఇంకా ఆ రోజు ఇంకొక గంట ధ్యానం చేస్తాను, బాడీకి రెస్ట్ ఇస్తాను, అంతే. ఇంకా ఏ మెడిసిన్ వేసుకోలేదు. అలాగే మా పేరెంట్స్ చెప్పారు కదా, 2012లో అక్కడ పిరమిడ్ కట్టియడం జరిగింది. మా నాన్నగారు ఇప్పుడు 78 ఇయర్స్, మా అమ్మ 75 ఇయర్స్. ఇప్పటికి వాళ్ళకి బీపీ కానీ షుగర్ కానీ ఏదీ లేదు. అంతకు ముందు మోకాలు నొప్పులు ఉండేవి, మా నాన్నకి నెక్ పెయిన్ ఉండేది, హై బీపీ ఉండేది, మెడిసిన్ వేసుకునే వాళ్ళు. ఏదొచ్చినా కూడా వెళ్ళి పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తారు, హ్యాపీగా ఉన్నారు. మా అన్నయ్య వాళ్ళ బాబు ఒక అబ్బాయి ఉంటాడు, అంతకు ముందు డాక్టర్స్ మీ దగ్గరికి వస్తారు కదా, ఇలా మెడిటేషన్ గురించి చెప్పొచ్చు కదా అని చెప్పేసి అడగడం జరిగింది. ఎవరింటారు అత్తమ్మ అని అన్నారు. సరే అని వదిలేసాను. ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ ఇట్లనే వాళ్ళ పేరెంట్స్ పక్కనే ఉంటారన్నమాట, వాళ్ళకి టెస్ట్లు చేయిస్తూ ఒకసారి తాతయ్య వాళ్ళకి కూడా చేయించండి అని చెప్పేసి మా అన్నయ్యకి ఫోన్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు ఎక్కడికి రారు అంటే, ఎక్కడికి రానవసరం లేదు, ఆయనే వచ్చి తీసుకెళ్తారు అని. వచ్చి తీసుకెళ్తే అన్ని టెస్ట్లు నార్మల్ వచ్చాయి ఇద్దరికి. అప్పటి నుంచి మళ్ళీ చెప్పాను, చెప్పొచ్చు కదా సురేష్, నీ వంతుగా నువ్వు చెప్పొచ్చు కదా అంటే అప్పటి నుంచి చెప్పడం జరుగుతుంది. తను గురువారం నల్గొండ వెళ్తాడు. ఇక్కడ గ్లోబల్ హాస్పిటల్ కి ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి ఎలా చెయ్యాలి ఏంటి అన్నప్పుడు నా నెంబర్ ఇస్తారనమాట. అక్కడ దగ్గరలో సెంటర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ వాళ్ళకి చెప్పి అక్కడికి వెళ్ళి చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. ఇలా అందరం హ్యాపీగా ఉన్నాను. మా వారు నాన్ వెజ్ మానేలేదు కదా, ఇంకా నేను ధ్యానం చేస్తున్నాను, అంత బాగుంది, గమనిస్తున్నాడు. దసరాకి అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాము. అప్పటికే మా వదిన సార్ దగ్గరికి వెళ్ళొచ్చింది. ఏంటి మేడం సంగతులు అని అంటే, నేను శాకాహార ప్రచారం చేస్తాను, ధ్యాన ప్రచారం చేస్తాను సార్ అని చెప్పొచ్చింది. నేను ఇలా చెప్పొచ్చాను, ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా మనం దానికి సపోర్ట్ చేయొద్దు అని చెప్పేసి చెప్పింది. అప్పటికి మా నాన్న మా సార్ ఇద్దరు, మేము ముగ్గురం అనమాట, అన్నయ్య నేను తమ్ముడు పెళ్ళవలేదు. మేము ముగ్గురం మానేసాము, అందరం మానేసాం. మా సారు మా నాన్న ఇద్దరు మానలేదు అనమాట. ఇంటికి వెళ్ళి చెప్తే మా అమ్మ ఏది చెప్తే అది ఓకే అనేస్తుంది. అమ్మ ఇలా చేయొద్దు అంటే అంత సరే అన్నది. అంత వంట అయిపోయింది, టిఫిన్స్ చేసాము, ఇంటి ముందు కూర్చున్నాము. ఇలాగే వచ్చింది మా తమ్ముడికి మా సార్కి నాన్ వెజ్. లేదు అవి మన కోసమే పుట్టాయి, మనం తినకపోతే అవి ఎక్కువైపోతాయి, మనం ఖచ్చితంగా తినాలి, ఇంకా వాదిస్తారు కదా. అలా వితండవాదం చేస్తున్నారు. మా అమ్మకు భయం వేసి వెనక గేట్ నుంచి మా నాన్నని పంపించేసి చికెన్ తీసుకొచ్చి వండేసింది. ఇంకా మా వదిన అసలు ఇంకా కళ్ళల్లోంచి నీళ్లు బయటికి రాలేదు. ఏంటి ఇక్కడే మేము ఇలా చేయలేకపోతున్నామని చాలా బాధేసింది. అది అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత 1 వీక్ కి వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయాడు. చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళారు, ప్రోగ్రామ్ అంతా నేను జస్ట్ వెళ్ళొచ్చాను. తను అక్కడ అంతా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత, చిన్న ఏజ్ కదా, చిన్న పాప వాళ్ళకి, తను బాధపడుతూ ఉన్నాడు. అంటే నాకు తెలిసిన 4 మాటలు చెప్పాను అనమాట. అంత వాదిచ్చాడు కదా అంతకు ముందు. మరి పత్రి సార్ అందుకే చెప్తాడు, మనం తినే ఫుడ్ అది హింసాత్మకమైన ఫుడ్ తిన్నప్పుడు మన ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. మనం ఒక జీవిని హింస చేసినప్పుడు మనం అది అనుభవించాలి కదా. మనిషి చనిపోతే ఎంత బాధ అని అంటున్నావే, మేకలు కోళ్ళు కూడా అంతే. మరి ఇప్పుడు మనం సోషల్ బుక్ లో చదువుకుంటాం,
ఫస్ట్ ఖనిజాలుగా ఉండి, తర్వాత వృక్షాలుగా ఉండి, తర్వాత జంతువులుగా ఉండి, తర్వాత మానవులుగా జన్మ తీసుకుంటాము అని చెప్పేసానంట. జంతువుల్ని తింటున్నాము అంటే మన నెక్స్ట్ జనరేషన్, మన పిల్లల్ని మనం కోసుకొని తింటున్నట్టే కదా. మరి పత్రి సార్ చెప్పింది అదే కదా. అందుకే ధ్యానం చేసి శాకాహారం తింటే మనకి ఇలాంటివి ఉండవు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకా నెక్స్ట్ డే నుంచి తను కూడా మానేయడము, నాతో పాటు ఎక్కడంటే అక్కడికి రావడం, అక్కడ చుట్టుపక్కల పల్లెటూర్లలోకి వెళ్ళి ప్రచారం చేయడం. ఇట్లా ఇప్పుడు ఎవరైతే ఈ మేడం ఉన్నారో ఆ మేడం ద్వారా అందరికీ అలా చెప్పారు. మాకు కూడా అక్కడ ఊర్లో ఎవరైనా ఒకరు తెలుసుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఇలా ధ్యానం చెప్తాము ఇది అని చెప్పేసి అక్కడికి వెళ్ళడం. ఒక 41 days ఇట్లా రోజు వెళ్ళి చేస్తూ ఉన్నప్పుడు అక్కడి నుంచి ఎన్ని ఎదురవుతాయో లావణ్య మేడం కూడా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉండొచ్చు. ఒక సత్యంతో ఒక వర్క్ చేస్తున్నప్పుడు దానికి ఎన్ని ఎదురొస్తుంటాయో. మేము అక్కడ ఉన్నప్పుడు అనుకునే వాళ్ళం, మీకు నెలకి జీతం ఎంత ఇస్తుంది, మీరు ఎందుకు ఇలా వస్తున్నారు, కార్లు వేసుకొని వస్తున్నారు ఈ రాత్రి. పల్లెటూరులో అని అంటే నైట్ టైం ఇచ్చేవాళ్ళు, మాకు 8:30కి అలా ఇచ్చేవాళ్ళు. అక్కడికి వెళ్ళి 1 గంట ధ్యానం చేయించి 1 గంట సత్సంగం చేసి మేము ఇంటికి వచ్చేసరికి 12 అయ్యేది. ఏమీ లేదు, ఎందుకు వస్తారు, ఏదో ఉండి ఉంటదిలే వాళ్ళకి అని చెప్పేసి అలా అనుకోవడం అనమాట. అలా ప్రతి ఊర్లో ధ్యాన ప్రచారం చేయడము. ఇద్దరం కలిసి 5 గంటలకు వచ్చాక ఇంకా అందరం, మా నాన్న మా ఇంట్లో అందరం వెజిటేరియన్ గా మారాము. అలాగే పుట్టినూరులో కూడా నేను చెప్పాలి, ఆ పుట్టిన రుణాన్ని తీర్చుకోవాలి అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఊరు కూడా వెళ్ళిపోయి అక్కడ ధ్యానం చెప్తాను అంటే మా నాన్న అసలు ఒప్పుకోలేదు. నువ్వు ముందు నాన్ వెజ్ మానేమని చెప్తే ఊర్లో ఎవరు వింటారు, ఒక్కరు కూడా రారు నీకు అని చెప్పేసి అన్న. నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పేసి చేయడం జరిగింది. అట్లా ఫస్ట్ క్లాస్ లోనే ఒక 100 మంది వచ్చారు. అందులో 10 మంది వెజిటేరియన్ గా మారారు. అక్కడ కూడా ఊర్లో పిరమిడ్కి వస్తారు, ధ్యానం చేసుకుంటారు. అక్కడ ప్రతి ఇంటింటికి వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఒక్కరు అక్కడ కూడా అదే ఫేస్ చేశాను నేను. మీకు నెలకు జీతం ఎంత ఇస్తారమ్మా, ఎందుకంటే మా ఇంటి ముందే చర్చి ఉంటది. నా చిన్నప్పటి నుంచి అది దగ్గరగా 50 సంవత్సరాలు అవుతుంది ఆ చర్చి కట్టి. అప్పుడు ఇటలీ నుంచి రష్యా నుంచి వచ్చేవాళ్ళు అనమాట ఫాదర్స్, అక్కడ ఫండ్స్ ఇచ్చేవాళ్ళు. ఇది కూడా అలాంటిది అనుకొని ఏదో నాకు వస్తుంది, లేకపోతే 200 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చి కారు వేసుకొని వచ్చి సాయంత్రం కుర్చీలు రెంట్ తెచ్చి ధ్యాన ప్రసాదం అని చెప్పేసి పులిహోరలో స్వీట్లు పెట్టి ఎందుకు చేస్తుంది. లేదులే వదిన, ఏదో వండి ఉంటుంది మనకు చెప్పట్లేరు అని చెప్పేసి అలా మాట్లాడినాను. నాకు తెలుసు కాబట్టి నేను ఈజీగా తీసుకున్నాను. ఒక 5-6 నెలల తర్వాత మా నాన్నకు తెలిసింది అది. మా నాన్న నాతో గొడవ అనమాట. నువ్వు ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత చేస్తుంటే నీకేదో వస్తుందని చెప్పేసి అందరు అనుకుంటున్నారు, నేను ధ్యానం ఏదో నువ్వు చేసుకో, ఇక్కడికి రావద్దు, ఇక్కడ క్లాసులు పెట్టొద్దు అని చెప్పేసి గొడవ చేశాను. ఇంకా నేను ఒకటే మాట అన్నా, పత్రి సార్ ఏ రోజు ఇంతకంటే ఎక్కువ పడ్డాడు. పత్రి సార్ది మైత్రేయ బుద్ధ అని ఒక బుక్ ఉంటది. ఆయన జర్నీలో ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎంత మందితో ఎన్ని మాటలు అన్నాడు. ఆ బుక్ చదివాక నాకు ధ్యాన ప్రచారం చెయ్యాలనేది వచ్చింది లోపల నుంచి. అది చదివిన తర్వాత అన్నాను, ఆ రోజు పత్రి సార్ కూడా అలాగే ఆగిపోయి ఉంటే ఈ రోజు నీ కూతురు వరకు ధ్యానం వచ్చేది కాదు, నీ కూతుర్ని నువ్వు ఇలా చూస్తూ ఉండేదాన్ని కాదు. ఎందుకంటే నిజంగా నన్ను మర్చిపోయే వాళ్ళు నాకు ధ్యానం అనేది అందకపోతే అని చెప్పేసి మన అంతా చెప్పడం జరిగింది. నువ్వు ఒకవేళ వద్దు అని నువ్వు అన్నా కూడా నేను నీ ఇంటికి వచ్చి నేను పులిహోర చేసుకుంటున్నా, ఈ పులిహోర అయితే నేను పాల్వంచలో చేసుకొని వచ్చి స్కూల్ దగ్గరకు వచ్చి నేను క్లాస్ పెట్టుకొని వెళ్ళిపోతాను అని చెప్పేసి చెప్పాను అన్నమాట. ఏ పేరెంట్స్ అయినా ఆడపిల్ల ఇంటికి రానంటే ఒప్పుకోరు కదా, దానికోసం ఒప్పుకోవడం జరిగింది. తర్వాత సార్ స్పీచెస్, ధ్యానమ చక్రాలను కడతాలు వచ్చినప్పుడు అన్ని ఓహో ఇలాంటివి అనేవి మామూలే అని చెప్పేసి తను కూడా సెట్ అవడం అయింది. అలా మా ఫ్యామిలీ అంతా శాకాహారులైనా ధ్యానం చేస్తున్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం. మాకు ఒక బాబు, ఆ బాబు కూడా ఇంజనీరింగ్ అయిపోయి ఇక్కడ పిల్లలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేసేది అదే. ఎందుకంటే వాళ్ళు ఏం చదవాలి అనుకున్నా, ఏం చేద్దాం అనుకున్నా పక్క వాళ్ళ పిల్లలతో పోల్చకండి. మా బాబు ఇంజనీరింగ్ అయిపోయింది, ఇక్కడ 10th వరకు నా దగ్గరే ఉన్నాడు. 8th క్లాస్ లో నేను ధ్యానంలోకి వచ్చాను, 10th వరకు నా దగ్గరే ఉన్నాడు. నేను ఒకటే చెప్పాను, ఏ నారాయణలో శ్రీ చైతన్యంలో నేనైతే ఫోర్సబుల్ గా చేర్చాను, ఇక్కడ పాల్వంచ కొత్తగూడెంలో కాలేజ్ అయినా ఓకే, నాకు ఆ నమ్మకం ఉంది. అంతకుముందు నేను ఎలా అంటే మార్నింగ్ మాకి డిపార్ట్మెంట్ స్కూల్ అనమాట, మార్నింగ్ 9కి వెళ్తారు, 4కి వచ్చేస్తారు. ఇంకా గవర్నమెంట్ స్కూల్ లాగే ప్రైవేట్ అదైనా ప్రైవేట్ స్కూల్ అయినా కూడా టైమింగ్స్ అదే అనమాట. అలా ఉండేది. ఎక్స్ట్రా క్లాసులు ఇవి ఏమి ఉండేది కాదు కదా. మనకేంటి పక్క పిల్లలు అన్ని పొద్దున 6 గంటలకు వెళ్ళి సాయంత్రం 6 గంటలకు వస్తుంటే అయ్యో మా పిల్లోడు వచ్చేసి ఆడుకుంటున్నాడే అని బాధేసేది నాకు. వీళ్ళు ఏమి లేవు కదా అని చెప్పేసి ట్యూషన్ పెట్టించేదాన్ని. ట్యూషన్ అయితే బయటికి వెళ్తే గుంపులు ఉంటారు కదా,
అలా వద్దు, స్పెషల్ ట్యూషన్ అని చెప్పేసి ఒక ఇంజనీరింగ్ అబ్బాయి ఇంటికి వచ్చి ఇంటి దగ్గర చెప్పిపోయేవాడు. ఈవినింగ్ 6కి వచ్చి 8 వరకు. మార్నింగ్ కూడా ఏదైనా హోంవర్క్ ఇవ్వు అని చెప్పేసి చెప్పిన, ఆంటీ అవసరం లేదు ఆంటీ, వాడు బాగా చదువుతాడు ఆంటీ అని. అంటే పిల్లల్ని ఖాళీగా ఉంచితే మనం తట్టుకోలేము అనమాట. అలా ఉండేదాన్ని. అలా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే పత్రి సార్ స్పీచెస్ విన్నానో, మీ పిల్లలకి ధ్యానం ఒకటి నేర్పించండి, వాడు ఏం అవ్వాలనేది వాడే నేర్చుకుంటాడు. పిచ్చే పిచ్చోడి చేతిలో రాయిలాగా ఉన్నారు ఇవాళ రేపు పిల్లలు, వాడికి ధ్యానం ఇస్తే చాలు పిల్లలకి అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. అప్పటి నుంచి ట్యూషన్స్ మానేశాను, నేను పట్టించుకోవడం మానేశాను. అయినా కూడా 10th క్లాస్ లో మార్నింగ్ 10కి ఎగ్జామ్ ఉందంటే 8:30 9కి లేచి ఎగ్జామ్కి వెళ్ళిపోయేవాడు అనమాట. 9.3 మార్క్స్ వచ్చాయి. ఏ ట్యూషన్స్ లేవు, ఏ ఎక్స్ట్రా క్లాసులు ఏం లేవు. అలా ఇంటర్లో నారాయణలో జాయిన్ అయ్యాను. చూడు ఇంట్లో ఉన్నట్టు ఉండదు నారాయణ అంటే, అక్కడ వేరే ఉంటది అన్ని చెప్పాను. అయినా కూడా వాడు ఏం నేర్చుకోవడానికి వెళ్ళాడు, అయినా వెళ్తాను అని. ఓకే నువ్వు ధ్యానం చేస్తాను అంటేనే నేను పంపిస్తాను అని. ఓకే చేస్తానని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ పిల్లలు కామెంట్ చేస్తుంటే ధ్యానం చేయలేదు. వెళ్ళి దసరాకి ఇంటికి వచ్చాడు. ఉండడమే సన్నగా ఉంటాడు, ఇంకా సన్నగా అయిపోయాడు. ఏంటంటే హాస్టల్లో ఫుడ్ పడక ఉంటారులే అని చెప్పేసి, మాకేంటి అని అంటే ఇది ఇల్లు, మధ్యలో రోడ్డు, తర్వాత స్కూల్ అనమాట. ఇలా వేడివేడిగా ఇచ్చేయడం అలవాటు చిన్నప్పటి నుంచి వాడికి. అలా ఇంకా అలా అయిపోయాడేమో అనుకున్నాము. ఒక 10 days తర్వాత కాలేజ్ నుంచి అన్నయ్యకి ఫోన్ వచ్చింది అనమాట, బాబుకి హై ఫీవర్ వచ్చింది తీసుకెళ్ళండి అని చెప్పేసి. వచ్చి తీసుకొని వచ్చాడు. అన్ని టెస్టులు చేసి ఫుడ్ సరిగ్గా తినక వెయిట్ లాస్ అయ్యి వైరల్ ఫీవర్ వచ్చింది అని అన్నాను. కూర్చోబెట్టాను నేను. అంతకుముందు ఫోన్ చేసినప్పుడు కూడా ధ్యానం చేస్తున్నావా అంటే, మా బాబు అనేవాడు, మమ్మీ అందరు తిన్నావా అని అడుగుతున్నావు, ఊరికే ధ్యానం చేస్తున్నావా అని అడుగుతున్నావు అని అనేవాడు. అయితే కూర్చోబెట్టి అడిగాను, నువ్వు నిజంగా ధ్యానం చేస్తున్నావా బాబు? నేను అడిగాను, నా భయంతో కాదు, నిజం చెప్పు నువ్వు అని. లేదు మమ్మీ అందరు ఫ్రెండ్స్ కామెంట్ చేస్తున్నారు, ఇలా అంటున్నారు అలా అంటున్నారు. ఇప్పుడు వస్తే నువ్వు బాధపడాలి, ఆ ఫ్రెండ్స్ కాదు. అయితే మరి పద వెళ్ళిపోదాం పాల్వంచుకి అని. లేదు నేను చేస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు కాలేజ్కి. ఇంకా చేస్తున్నాడో లేదనేది ఒక డౌట్ ఉండేది మాకు. నేను జస్ట్ కలిసి వద్దామని చెప్పేసి బెంగళూరు బ్రాంచ్ అనమాట, కాలేజ్కి వెళ్ళి వస్తుంటే ఒక బాబు ఎల్బీ నగర్ వరకు వస్తాను, మా రూమ్మేట్ అనమాట, ఎల్బీ నగర్ వరకు మాతో వస్తాను అని చెప్పేసి వచ్చాడు. ఏంటమ్మా వర్కింగ్ డే టైంలో ఊరు వెళ్తున్నావు ఏంటి అంటే, నాకు ఆస్తమా ఉందా అంటే, మెడిసిన్ కోసం వెళ్తున్నాను నేను అని. మనకి దొరికితే ఇంకా చెప్పడం అలవాటు కదా, ధ్యానం చేయడం అంటే. సాయిరెడ్డి కూడా చెప్తాడు అంటే, మార్నింగ్ మా అందరికంటే ముందు లేచి స్నానం చేసి వచ్చి 1/2 hour ధ్యానం చేస్తాడు, మళ్ళీ నైట్ 11కి వచ్చేసి ముందు ధ్యానం చేశాకే పడుకుంటాడు అంటే, రోజు చేస్తాడు అని చెప్పేసి వాడు చెప్పడం జరిగింది. వాడు రోజులో వాడు తినేవి ఏవైతే కూరగాయలు తిననివి అవే అక్కడ వండి పెట్టేవాళ్ళు అనమాట. అలా ఫుడ్ తినకపోయినా అలా ఉన్నా కూడా 2 years వచ్చాడు, చక్కగా చదివాడు, అన్ని యూనివర్సిటీలు రాశాడు. వాడు బయటికి వెళ్ళాలని ఒక ఆలోచన ఉండేదన్నమాట. అన్ని యూనివర్సిటీలు రాశాడు. బయట వాడు ఆడుతూ పాడుతూ రాశాడు, అన్ని అయిపోయాయి. ఇక్కడ ఎంసెట్ లో మంచి కాలేజీలో వచ్చింది, టాప్ 10 కాలేజీలో వచ్చింది. అయినా కూడా శివనాడార్ యూనివర్సిటీ అని చెప్పేసి ఢిల్లీలో ఒకటి రాశాడు. నేను దానికే వెళ్తాను అని. నువ్వు అసలు ఎగ్జామ్ ప్రిపేర్ కూడా అవ్వలేదు కదరా, ఆడుతూ పాడుతూ. ఇప్పుడు ఏదైతే ఇల్లు ఉన్నారు కదా, ఆ కన్స్ట్రక్షన్ దగ్గర అన్నయ్యతో పాటు అప్పటి వరకు అక్కడ ఉండి అన్నయ్య ఆఫీస్కి వెళ్తూ అక్కడ ఎగ్జామ్ హాల్లో దించి వెళ్ళాడు అనమాట. నువ్వు అసలు సీరియస్ గా రాయలేదు కదరా అంటే, లేదు మా అమ్మ నాకు వస్తుంది అని అన్నాడు. అలా ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ అయిపోయింది. నాకేంటి అక్కడికి వెళ్తే చాలా మంది ఎక్స్పీరియన్స్ విన్నాను. మా బాబు మా దగ్గర ఉన్నప్పుడు మంచిగా ఉండేవాడు, బయటకు వెళ్ళాక మళ్ళీ నాన్ వెజ్ అలవాటైంది, ధ్యానం చేయట్లేదని, ఇలాంటివన్నీ విన్నాను అనమాట. వద్దు మా వదిన దగ్గరే ఉంటే చక్కగా ర్యాలీలకు వెళ్తాడు, క్లాసులు వింటాడు, బాగుంటది అనేది నేను థాట్. వాడు బయటికి వెళ్ళాలన్నది వాడి థాట్. లాస్ట్ ఫైనల్ లిస్ట్ లో రేపు వస్తుంది అనగా, ఈ రోజు నేను వెళ్ళిపోతున్నాను, ఇంకా డబ్బులు కట్టేసేయండి అని చెప్పేసి ఫీజు అన్నయ్యకి ఇచ్చేసి మేము పాల్గొని వెళ్ళిపోయాం అనమాట. రేపు మధ్యాహ్నం 1:30కి లిస్ట్ వచ్చింది, నాకు వచ్చింది, మీరు వచ్చేయండి అని అంటారు. అప్పుడు మేమిద్దరం వద్దని మా అన్నయ్య మా వారు పంపిద్దామని అలా పంపించేసాము. నాకు ఒక బాధ ఉండేదన్నమాట, అయ్యో అక్కడికి వెళ్ళిపోయాడు, ధ్యానం ఉండదు, ధ్యాన ప్రచారం ఉండదు అని అనుకున్నప్పుడు ప్రతి డిసెంబర్ లో 1 month హాలిడేస్ వచ్చాయి వాడికి. వచ్చినప్పుడు ధ్యానమా చక్రానికి నేను అన్నదానానికి కలెక్షన్ చేసినప్పుడు నాకు అన్న తిప్పడము, మేము పచ్చళ్ళు పెడతాం అనమాట. ధ్యానమా చక్రానికి ఒక 500-600 kgs పచ్చళ్ళు పెడతాం. పచ్చళ్ళు పెట్టినప్పుడు హెల్ప్ చేయడము. అక్కడ 11 days అక్కడ వర్క్ చేసేవాడు, సిస్టమ్ వర్క్ చేసేవాడు. అప్పుడు కొంచెం హ్యాపీ ఉంది. తర్వాత అంతా లేదు కదా అని ఒక ఆలోచన ఉన్నప్పుడు
గురువు గారే మాకు వసంత మేడం అని చెప్పేసి ఢిల్లీలో ఉంటారు. శాస్త్రి సారు, వసంత మేడం వాళ్ళ అమ్మగారు ఇక్కడ రామ్నగర్ గొండ్లో ఉంటారన్నమాట. వాళ్ళ పిరమిడ్ ఓపెనింగ్ తను ఢిల్లీ నుంచి రావడం జరిగింది. ప్రతిసారి మేము అందరం వెళ్ళాము. నెక్స్ట్ డే మార్నింగ్ సార్కి శివప్రసాద్ సార్ అని ఫుడ్ వండి పెట్టేవాడు అనమాట. సార్ ఈ రోజు వంట ఏం చేయమంటారు అని అంటే, నేను వసంత మేడం చేతులు వంట తినాలి, ఫోన్ చేయండి అని అన్నారంట. ఫోన్ చేస్తే ఆ మేడం ఏదో జోక్ గా అంటున్నారు అని చెప్పేసి ఊరుకున్నా. ఆ మేడం కి ఫీవర్ ఉంది ఆ రోజు బాగా అని నేను రాను అని అన్నదంట. మళ్ళీ సార్ అంటే అప్పటికప్పుడు క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేసి ఆ రోజు సార్ వండి పెట్టాను. అలా పరిచయం అవ్వడం. ఇట్లా మా బాబు కూడా అప్పుడు ఇక్కడే ఉన్నాడు అనమాట. పిలిపించాడు అనేది తర్వాత అర్థమైపోయింది. పరిచయం అవడం, నెంబర్ తీసుకోవడం, అలా పరిచయం అయింది. అట్లా అయినాక కూడా వాడు 1 month అసలు వెళ్ళలేదు. మొహమాటం అనమాట కొత్త ప్లేస్ కి వెళ్ళాలంటే. నేను ఫోన్ చేసినప్పుడల్లా వెళ్ళు వెళ్ళు అంటే నా ఫోర్స్ కి ఒక రోజు వెళ్ళొచ్చాడు. వాళ్ళిద్దరు అమ్మాయిలు లేరు వీడు వెళ్ళినప్పుడు. అక్కడ భోజనం చేశాడు. ఎప్పుడు వీకెండ్ వచ్చేయి అని చెప్పేసి ఆ మేడం చెప్పడం జరిగింది. అమ్మాయి ఒక పని అయిపోయిందని చెప్పేసి వచ్చేసాడు. మళ్ళీ వెళ్ళలేదన్నమాట. మళ్ళీ పత్రిసారి అక్కడ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఆ మేడం మా వదినకు ఫోన్ చేసింది అనమాట. ఫోన్ చేసి ఇలా సాయం రమ్మనండి, ఇట్లా ర్యాలీ ఉంది ఇక్కడ, ఎలక్షన్స్ అప్పుడు 2016 or 17 ఏదో ర్యాలీ ఉంది, రమ్మనండి అని అంటే నేను ఫోన్ చేశాను. ఇలా పత్రి సార్ ఉన్నారంట, ఎల్లురా అని అంటే అది సండే అనమాట. లేదు మమ్మీ, మండే రోజు నాకు ఎగ్జామ్ ఉంది, నాకు కుదరదు. అక్కడి నుంచి వీడి కాలేజ్ నుంచి ఆ మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే కొంత దూరం, అది అవుట్స్కట్స్ అన్నమాట. కొంత దూరం ఆటోలో వెళ్ళి, కొంత దూరం బస్సులో, మెట్రోలో అలా వెళ్ళాలన్నమాట. నాకు మార్నింగ్ రావడం కష్టం అవుతుంది, ఎగ్జామ్ కి కుదరదు, నేను వెళ్ళను అని. క్యాబ్ కి ఎంతైతే అంత నేను పంపిస్తాను, నువ్వు వెళ్ళరా సార్, నీ గురువు గారిని కలుసుకోరా అని చెప్పేసి చెప్తే అప్పుడు వెళ్ళాడు అనమాట. వెళ్ళినప్పుడు అప్పుడు ఆ పిల్లలతో పరిచయం అవ్వడం, అదే రోజు హిందీ పిఎంసి గురించి అక్కడ మాట్లాడినప్పుడు అక్కడ సెకండ్ ఇయర్ లో అలా పరిచయం అయ్యారు. ఇంకా తర్వాత నుంచి ప్రతి వీకెండ్ శుక్రవారం సాయంత్రం కానీ శనివారం పొద్దున కానీ ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అని అంటే ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అని చెప్పేవాడు. సాటర్డే సండే పిల్లలందరూ కలిసి ఇట్లా ప్రతి పార్క్, ఎక్కడ పార్క్ ఉంటే అక్కడ పార్క్ లోకి వెళ్ళిపోవడం. వాళ్ళు అందులో ఒకళ్ళు వీణ వాయిస్తారు, ఒకళ్ళు పాటలు పాడతారు, ఇంకొకళ్ళు తబలా వాయిస్తారు. అలా వాయిస్తూ పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ ఉంటే అందరూ వాకింగ్ వచ్చిన వాళ్ళందరూ అబ్బాయి ఎంత బాగా చేస్తున్నారని దగ్గరికి రాగానే మాకు ఇది కాదు, మాకు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు టైం తీసుకోవడం. ఆ 10 నిమిషాల్లో ధ్యానం చెప్పడం, ధ్యానం చేయించడం, పాంప్లెంట్ అట్లా ప్రచారం చేసేవాళ్ళు అనమాట. అయితే అప్పుడు వసంత మేడం వచ్చి నెక్స్ట్ డే బాబు వెళ్తున్నప్పుడు సెకండ్ ఫ్లోర్ లో వదిన వాళ్ళు ఉంటారు, ఫస్ట్ ఫ్లోర్ లో సార్ ఉంటారు అనమాట. సార్ కి కలిసి బాయ్ చెప్పి వెళ్దామని చెప్పేసి బాబుని తీసుకొని ఎయిర్పోర్ట్ కి వెళ్తూ సార్ దగ్గరికి వెళ్తున్నప్పుడు మామూలుగా కరెక్షన్ చేస్తున్నప్పుడు అసలు ఎవరితో మాట్లాడు చూడదు. ఇలా కరెక్షన్ చేస్తుంటే ఏంట్రా అని అన్నాడు. సార్ నేను ఇలా ఢిల్లీ వెళ్తున్నాను అని అన్నాడు. ఎందుకు అని అన్నాడు. నేను కాలేజ్ అక్కడే సార్, నేను ఇంజనీరింగ్ అక్కడే చదువుతున్నాను. ఏమి ఇక్కడ లేవా కాలేజీలో? ఎక్కడైనా చదవచ్చు, ఎక్కడైనా ఉన్నాయి కాలేజీ, ఎక్కడైనా చదవచ్చు అని అన్నాడు. అన్నప్పుడు అది వాడికి చెప్తున్నట్లేదు, అది నాకు చెప్తున్నట్టుగా అనిపించింది అనమాట. ఏంటి సార్ ఇలా అంటున్నాడు ఏంటి అని చెప్పేసి. అప్పుడు తర్వాత బాబు ఎప్పుడైతే వాళ్ళకి కనెక్ట్ అయ్యా, నేను అనుకునేదాన్ని కదా ఇక్కడ ఉంటే బాబు ధ్యాన ప్రచారం చేసేవాడు, ర్యాలీస్ చేసేవాడు అని చెప్పేసి ఎక్కడైనా చెయ్యొచ్చు అని అంటే వాడు అప్పుడు అక్కడ వాళ్ళకి కనెక్ట్ అయ్యి వాడు చేస్తున్నప్పుడు ఓహో సార్ ఆ రోజు అన్నది ఇదే అని చెప్పేసి అర్థం అవడం జరిగింది అనమాట. అలా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అక్కడ హిందీ పిఎంసి స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో నేను నా వర్క్ నేను అక్కడే చేస్తాను అన్నప్పుడు ఓకే అనడం జరిగింది. మేము ఓకే అన్నా కూడా చెప్తారు చూడండి, స్కూల్కి వెళ్ళినప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్తారు. అరే నువ్వు మహాత్మా గాంధీ లాగా అవ్వాలి, వివేకానంద స్వామి లాగా అవ్వాలి అని చెప్పేసి ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటాం మనం. కానీ అదే మన ఇంట్లో మన పిల్లాడు అవుతాడు అని అంటే చొక్కలుగా అనిపిస్తాయి. ఇంకా అలా మేము ఓకే అన్నా కూడా చుట్టుపక్కల చుట్టాలు, ఫ్రెండ్స్ ఎంతమంది ఎన్ని మాటలు అన్నారు. మీకేమన్నా పిచ్చ, అంత మంచిగా చదివే పిల్లని తీసుకెళ్లి అక్కడ పెట్టారేంటి అసలు అంటే మినిమం శాలరీ అనమాట. అక్కడ ఏంటి అని అంటే డొనేషన్స్ తోనే నడుస్తుంది ఏదైనా కూడా. మనం ఒక ప్రోగ్రామ్, కడతల్లో ప్రోగ్రామ్ అయినా, తెలుగు పిఎంసి అయినా, హిందీ పిఎంసి ఏదైనా మాస్టర్స్ డొనేషన్స్ తో అది నడుస్తుంది అనమాట. అక్కడ జస్ట్ ఖర్చుల కోసం కొంచెం ఇస్తారు. అది బయట ఇంత ప్యాకేజీ అంత ప్యాకేజీలు నడుస్తుంటే మీరేంటి అలా వేసారు అని చెప్పేసి ఎన్నో మాటలు. మా ఫ్యామిలీ ఇంట్లో అత్తగారి వైపు, మా అత్తగారు ఒక్కతే వెజిటేరియన్,
అక్కడి నుంచి ఫ్రెండ్స్ నుంచి ఎన్నో మాటలు కిందకి పడుతూ ముందుకు లేస్తూ గురువు గారు చెప్పారు, వాడి పని అది. ఆయన కూడా చెప్పడం జరిగింది, చెప్పారు ఇలాంటివి మనం ముందుకు వెళ్తామా ఆగిపోతామా అని టెస్ట్లను తెలుసుకొని హ్యాపీగా ముందుకు వెళ్తున్నాము. అక్కడ ఇప్పుడు ఎంతో అద్భుతంగా 2021లో అనుకుంటా గురు పౌర్ణమి రోజు, రేపు గురు పౌర్ణమి కదా, గురు పౌర్ణమి రోజు గురువు గారితో మాట్లాడదామని చెప్పేసి ఆ పిల్లలందరూ కలిసి ఫోన్ చేయడం జరిగింది అనమాట. ఫోన్ చేస్తూ ఉన్నప్పుడు అప్పటికి ఇంకా హిందీ శాటిలైట్ అవ్వలేదు. అందరితో మాట్లాడుతూ ఉన్నారంట. వీడు మాట్లాడుతూ విష్ చేసి మాట్లాడుతుంటే ఇంకేంటి బాబా సంగతులు అని అంటే, వీడు మాటలు అస్సలు మాట్లాడతాడు, పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు కానీ మాటలు మాట్లాడ్డా అనమాట. అలాగే వెనక నుంచి చెప్పు ఏమేం చేస్తున్నావు, శాటిలైట్ వరకు ఎక్కడెక్కడ తిరిగాము, ఏం చేస్తున్నాం అనేది చెప్పు అని చెప్పేసి వెనక నుంచి అంటే, అప్పుడు వాడు ఏమేం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి చెప్పినప్పుడు సార్ ఒక మాట అన్నాడంట. ఆ మాటతోనే బయట నుంచి ఎన్ని మాటలు వచ్చినా నేను ఆ మాట గుర్తు చేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతాను. బాబా నువ్వు అక్కడ ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉందిరా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఒక గొప్ప జగద్గురువు ఆ మాట అన్నాడు అంటే వాడి పని అక్కడ ఉంది కాబట్టి. వాడికి కూడా మెసేజ్ వచ్చింది అనమాట. ఏం చెయ్యాలి అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు సార్ని అడిగారు. అడిగినప్పుడు మా పేరెంట్స్ రమ్మంటున్నారు సార్ హైదరాబాద్ అని అంటే ఎల్లు అని అన్నాడంట. అంటే మరి నా వర్క్ ఇక్కడ లేదు అంటే ఉంది అని అన్నాడంట. మరి ఏంటి అని అంటే నువ్వే తెలుసుకో అని అన్నాడంట. అన్నప్పుడు ఇట్లా అన్నాడు అని అంటే మరి కూర్చో, మనకున్న ఆయుధం ఒకటే, ఏదున్నా ధ్యానం అనేది, ధ్యానం చేసి నువ్వే డిసైడ్ చేసుకోని అన్నప్పుడు వాడికి ధ్యానం చేసినప్పుడు హిందీ పిఎంసి గ్లోబల్ లెవెల్లో వెళ్ళినప్పుడు అక్కడ వాడు వర్క్ చేస్తున్నట్టుగా విజన్ వచ్చింది అనమాట. అప్పుడు ఇంకా వాడి క్లారిటీ వచ్చి అక్కడే జాబ్ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు. ఇలా మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నాము, చేస్తూ ఉన్నాము. మీరు కూడా చెయ్యండి. ఇక్కడ ఉన్న జ్ఞాన సాయి రెడ్డి ఇక్కడ వీళ్ళ వింటూ ఉన్నప్పుడు ఇంకా అసలు ఇంకేది వద్దు, ఇది ఉంటే చాలు అని అనిపిస్తుంది. నేను కూడా స్టార్టింగ్ లో అనుకున్నప్పుడు అనిపిస్తుంది. జస్ట్ ఇంకా వన్స్ ఇంట్లోకి వెళ్ళిపోయామా, ఆ మాయలోకి వెళ్ళిపోయాక వాళ్ళు చెప్తారులేండి మనకి ఎక్కడ అవుతుంది అనేది ఒకటి వస్తుంది. మళ్ళీ వచ్చినప్పుడు లేదు లేదు అని చెప్పేసి అప్పుడు వచ్చినప్పుడల్లా నేను 10 స్పీచెస్ వినేదాన్ని అనమాట. విన్నప్పుడు ఒక బూస్టింగ్ లాగా ఉండేది. ఇలా క్లాస్ కి వెళ్ళడం, గ్రూప్ మెడిటేషన్ చేయడం. కానీ ఇది మన లైఫ్ లో ఒక పార్ట్ అనేది మనం మర్చిపోయాం మేడం. ప్రతి ఒక్కరి జీవితంలో మన పార్ట్ ధ్యానం అనేది. మన ఫుడ్ అనేది శాకాహారం. కానీ మనం ఎప్పుడో ఆది మానవుడి దశలో ఏమీ దొరకని పరిస్థితుల్లో తిన్నారు అని చెప్పేసి మనం అదే తింటూ ఉన్నాము. కానీ మిగతా విషయాల్లో ఎంతో ఎత్తుకు ఎదిగాము. ఈ రోజు చంద్రమండలానికి కూడా వెళ్ళొస్తున్నారు. కానీ ఒక ఫుడ్ విషయంలో మాత్రం ఆది మానవుడి దశలో ఉన్నాం మనం. ఇంకా ఒక్క క్షణం వాటి గురించి మనం ఆ బాధ, పెయిన్ అనేది ఒక్క క్షణం మనం ఆలోచిస్తే మనం దాన్ని మన చేతులతో ముట్టుకోము, తినము, ఇంకొకరికి సపోర్ట్ చేయమన్నమాట. మేము ప్రతి ఒక్కరికి, మా చుట్టాలు చాలా మంది అన్నారు, మేము ఎక్కడ ఫంక్షన్స్ అయినా కూడా వెళ్తాము, హాయ్ చెప్పి బాయ్ చెప్పి వస్తాం, మేము ఎక్కడ ఫుడ్ తినం. ఎందుకు అనంటే ఇంతకుముందు చెప్పింది కదా, ఏ చేతులతో అయితే ఫుడ్ వండుతామో ఆ ఎనర్జీస్ మనం తీసుకొని మన ఆలోచనలు కానీ మన ఇంట్లో రిలేషన్షిప్ కానీ అలాగే ఉంటది. మీకు ఎందుకంటే ధ్యాన జగత్ మ్యాగజైన్ లో పాకలపాటి గురువు గారిది ఆర్టికల్ రాశారనమాట. అది తెలిసాక నేను ఇంకా సార్ చెప్తూనే ఉన్నారు. అంటే ప్రతి ఒక్క గురువు, ఒక డొక్క సీతమ్మ కావచ్చు, ఇంకా చాలా మంది ఉన్నారు యోగులు, అన్నదానానికి ఎంత ఇంపార్టెంట్ ఇచ్చాం. అంటే ఆ తినే ఫుడ్ వల్లే మన జీవితం అంతా, మన నిజ జీవితంలో జరిగేవన్నీ జరుగుతాయి అనేది నేను ఆర్టికల్ చదివాక విన్నాను అన్నమాట. అప్పుడు 2వ ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు అసలు అంత కరువు, ఏమంటారు, కరువు కాటకాలు ఉన్నప్పుడు ఎక్కడ గ్రూప్ గ్యాదరింగ్ లో అవి ఏమీ చెయ్యొద్దు అన్నప్పుడు గురువు గారు భోజనాలు అన్నదానం జరిపారనమాట. ఈయన వండి పెడుతూనే ఉండేవారంటే ఎక్కడి నుంచి లారీలకు సామాన్ వస్తూనే ఉండేదంట. అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అని చెప్పేసి బ్రిటిష్ గవర్నమెంట్ కలెక్టర్ ఎంక్వైరీ పంపించారనమాట. పంపించినప్పుడు ఆశ్రమంలోకి లోపలికి పెడుతూనే, రండి స్వామీజీ, ముందు ఆతిథ్యం స్వీకరించండి, తర్వాత మీరు మీ పని మీరు చేసుకుందరు అని అంటే ఆయన అనుకున్నాడంట, ఓహో భోజనం పెట్టి ఏమీ రాయొద్దు ఏమి చెప్పొద్దు అని దానికోసమే అయి ఉండొచ్చు అని చెప్పేసి చక్కగా కొసిరి వడ్డించిన తర్వాత, ఇక్కడ నాకు వచ్చిన నా పని అయిపోయింది, ఇప్పుడు మీ పని స్టార్ట్ చేసుకోండి, ఎక్కడ కూడా అసత్యం అనేది ఉండకూడదు, చేసుకోండి అని.
అంత ఎంక్వైరీ చేస్తున్నారంట. ఎక్కడి నుంచి వస్తుంది, వండుతున్నాము, పెడుతున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎక్కడ ఏమీ వాళ్ళకి దొరకలేదన్నమాట. అంటే ఎంత గొప్పది అన్నదానము అని చెప్పేసి అప్పుడు ప్రపంచ శాంతి, అది యుద్ధం అనేది ఆగిపోయింది అని చెప్పేసి నేను ఆర్టికల్లో చదవడం జరిగింది. అంటే ఒక అన్నదానం చేస్తేనే అంత ఇదిగా ఉంటే, ధ్యానము అన్నదానం రెండు జరిగినప్పుడు ఇంకెంత గొప్పగా ఉంటది అని చెప్పేసి, అంతకుముందు అక్కడ పాల్వంచలో మేము ఇట్లా గ్రూప్ గ్యాదరింగ్ లో అయినప్పుడు, క్లాసెస్ ర్యాలీస్ అయినప్పుడు అందరం తలా కొంచెం వేసుకొని చేసుకునే వాళ్ళం. అది విన్న తర్వాత ఈ రోజు నుంచి నేను ఏ ఖర్చైనా తగ్గించుకొని అన్నదానం అనేది మా ఇంట్లోంచి నా చేతుల మీదుగా వెళ్ళాలి అని చెప్పేసి నేను అలా అక్కడ ఎంతమంది 100-150 మందికైనా తటపతి రాఘరావు సార్ 2 days 3 days క్లాసులు అయినా కూడా మేమే భోజనాలు పెట్టేవాళ్ళం. స్టార్టింగ్ నేను పెట్టినప్పుడు ఒక అడుగు ముందుకేస్తే, ఈ రోజు లావణ్య మేడం ఒక అడుగు ముందుకేశారు, ఇంత మందికి జ్ఞానాన్ని అందిస్తున్నారు. అలాగే నేను ఒక అడుగు ముందుకు వేసినప్పుడు వెనకాల అందరూ తలా ఒక ఐటమ్, ఫస్ట్ ఒక 2-3 సార్లు నేను అన్ని ఐటమ్స్ చేశాను. లేదు నువ్వు ఒక్కదానివి ఎందుకు చేయాలమ్మా అని చెప్పేసి అందరు షేర్ చేసుకోవడం జరిగింది. అందరం చేసుకొని ఎంతో అద్భుతంగా చేసేవాళ్ళం, ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం. మిగతా ఆనందాలన్నీ క్షణికమే మేడం. ఈ ఆనందం అనేది మన లోపల నుంచి వచ్చే ఆనందం. ఇంకొకటి, ఈ భూమి మీద ఎండ్లు కావచ్చు, ఈ డబ్బులు కావచ్చు, ఈ రిలేషన్షిప్ కావచ్చు, ఈ భూమి మీద మన ముక్కులో శ్వాస ఉన్నంత వరకే మనతో వచ్చేది ఈ ధ్యానం, జ్ఞానం, ఈ రెండు మాత్రమే మనతో వచ్చేదని తెలుసుకున్నాము. మేము హ్యాపీగా ఉన్నాము. ఓకేనా సార్? టైం ఎక్కువ అయిపోయిందా? మరి ఈ రోజు మనకి పిఎంసి ఛానల్ అనేది ఉంది. సార్ మనకి జ్ఞానం అందించడం కోసం పిఎంసి ఛానల్ అని పెట్టడం జరిగింది అన్నమాట. ఆ ఛానల్లో ప్రతి మాస్టర్ అనుభవము, ప్రతి మాస్టర్ జ్ఞానం ఎంతో అద్భుతంగా ఉంది అన్నమాట. ప్రతి మాస్టర్ డొనేషన్ ఇచ్చిన దాన్ని బట్టి ఆ ఛానల్ పెట్టడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా ఆ ఛానల్ ని చూడండి. కొంచెం సేపు అంటే సార్ 3 చెప్పారనమాట మనకు. ఒకటి ధ్యానము, సజ్జన సాంగత్యం, అంటే ఇప్పుడు మనం అంతా చేసేది ఒక సజ్జన సాంగత్యం, ఇంకా స్వాధ్యాయం అంటే బుక్స్ రీడ్ చేయడం అన్నమాట. ఈ 3 మనల్ని ఎదుగుదలకి కారణం అవుతాయి అని చెప్పారన్నమాట సార్. ప్రతిరోజు ఈ 3 ఉండేటట్టు, 1 గంట ధ్యానం చేసామనుకోండి, ఒక 1/2 hour బుక్స్ చదవండి, ఒక 1/2 hour పిఎంసి పెట్టుకొని అందరి అనుభవాలు కానీ, పత్రి సార్ స్పీచెస్ కానీ, మేము అలాగే చేసేవాళ్ళం అనమాట. రోజు పత్రి సార్ స్పీచ్ కంపల్సరీ వినేవాళ్ళం. అంటే ఒక మోటివేషన్ అన్నమాట. మనం ఎక్కడ తప్పిపోకుండా ఉండడం కోసం, అంటే మన ఎదుగుదల ఎక్కడ ఆగిపోకుండా ఉండడం కోసం. ఇప్పుడు చెప్పారు మేడం, 1,000,000 పూజలు చేస్తే ఒక స్తోత్రంతో సమానం, 1,000,000 స్తోత్రాలు చదివితే ఒక జపమాల తిప్పిందంతో సమానం అన్నమాట. 1,000,000 జపాలు చేస్తే 1 గంట ధ్యానంతో సమానం అన్నమాట. మళ్ళీ లాస్ట్ వర్డ్ ఏదైతే ఉందో నా జీవితాన్ని మార్చేసింది అనమాట. అంటే నేను అప్పుడు పూజలు బాగా చేసేదాన్ని కదా, భగవంతుడు అంటే ఏంటో తెలుసుకోవాలని ఒక కోరికతోటి నేను ధ్యానంలోకి రావడం జరిగింది అనమాట. ఈ శ్లోకం ద్వారా నాకు భగవంతుడు అంటే ఏంటో క్లారిటీ వచ్చింది. ఏమన్నారంటే లాస్ట్ లైన్ లో 1,000,000 ధ్యానాలు లయంతో సమానం అన్నారు. 1,000,000 ధ్యానాలు ఎందుకు అన్నారంటే, ఒక్కరోజు ధ్యానం చేయగానే మనం ఏదో కృష్ణుడు అయిపోము, రాముడు అయిపోము, సాయిబాబా అయిపోము, ఏమైపోము. డైలీ సాధన చేస్తూ చేస్తూ ఉంటే మన లోపల మలినాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే శుద్ధి అవుతూ ఉంటాం మనం. అట్లా 1,000,000 ధ్యానాలు అని చెప్పారు. అట్లా మనం ఆ 1,000,000 ధ్యానాలు లయం ఏంటి అంటే, అప్పుడు ఆ దైవత్వ గుణాలు మనలోకి వస్తాయి అన్నమాట. అట్లా ధ్యానం చేస్తూ డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఒక రోజుకి మనకి ఆ దైవత్వ లక్షణాలు అనేవి వస్తున్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, నేనేం చేశాను, రోజు గుడికి వెళ్తున్నాను వస్తున్నాను, కానీ నా లోపల ఒక ద్వేషం కానీ, ఒక అసూయ కానీ అలాగే పోలేదన్నమాట. ఎందుకంటే నా లోపలికి నేను వెళ్ళలే, బయట వస్తువులతోటే పూజ చేస్తున్నాను. అసలు భగవంతుని లక్షణాలు, భగవంతుని ఎందుకు అక్కడ కూర్చోక, ఆయన ప్రేమ, కరుణ, దయ ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన భగవంతుడు. నాలో ఏమొచ్చాయి, నేనేం నేర్చుకున్నాను, రోజు వెళ్తున్నాను వస్తున్నాను, మరి అలాంటి లక్షణాలే లేవు నా లోపల, ఎందుకు వెళ్తున్నాను వస్తున్నాను అనేది నాలో క్వశ్చనింగ్ వచ్చి, ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడు ఉత్తర గీతలో ఈ శ్లోకం చెప్పడం జరిగింది అన్నమాట. ఆ శ్లోకం ద్వారా అర్థమైంది, ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తావో
రోజు ప్రాక్టీస్ చేయంగా చేయంగా నీ లోపల మలినాలన్నీ వెళ్ళిపోయి ఆ దైవత్వ గుణాలంటే ఆ ప్రేమ, ఆ కరుణ, ఆ కృతజ్ఞత భావం ఇవన్నీ నీలోకి వస్తాయి. ఆ దైవమే నువ్వు అయిపోతావు. ఆ దైవం అవ్వడానికే మనం ఈ ధ్యానంలోకి వచ్చాం. ఏదో రోగాలు పోగొట్టుకోవడానికో ఏది పోగొట్టుకోవడానికో ఆ ధ్యానం చేస్తే అవన్నీ పోతాయి, కంపల్సరీ పోతాయి. తలనొప్పి పోతుంది, క్యాన్సర్ పోతాయి, అన్ని పోతాయి. కానీ ఆ దైవంగా మారడం కోసం మనం వచ్చామన్నమాట. అంటే మనం ఒక పద్ధతి తీసుకున్నాం అన్నమాట. నా పిల్లలు నా భర్త వరకే నేను బాగుండాలి అని. కానీ ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆ గీత తీసేస్తాం అనమాట. అందరూ నా వాళ్ళే అన్న స్టేజ్కి వెళ్ళిపోతాం అనమాట. అది మనము ఈ ఇక్కడ భూమి మీదకి వచ్చింది దానికోసం వచ్చామన్నమాట. ఆ పాఠాలు నేర్చుకోవడానికి వచ్చామన్నమాట. అంటే ఒక తల్లిగా పాత్రని పర్ఫెక్ట్ గా పోషించడానికి వచ్చాం, ఒక కూతురుగా ఒక పర్ఫెక్ట్ గా పోషించడానికి వచ్చాం, ఒక భార్యగా పర్ఫెక్ట్ గా. అంటే ధ్యానం చేస్తే మన పాత్రని మనం సక్రమంగా పోషించుకుంటాము. అక్కడ పోయినాక వాళ్ళు అడుగుతారు ఎంతవరకు చేసావు అంటే పర్ఫెక్ట్ గా నేను చేసేసి వచ్చాను అని చెప్పగలుగుతాం అన్నమాట. ధ్యానం చేస్తే అంత గొప్పది ధ్యానం అంటే. ధ్యానం చేస్తే ఏమి అన్ని వదిలేయం అన్నమాట. అన్ని వస్తాయి ధ్యానం చేస్తే. ఒక అందరితో బాగుంటాము, మరి ఏమి వదులుకోమన్నమాట. అన్నిట్లలో హ్యాపీగా ఉండగలుగుతాం, లేకున్నా హ్యాపీగా ఉండగలుగుతాం, ఉన్నా హ్యాపీగా ఉండగలుగుతాం, ఎవరితో పోల్చుకోమన్నమాట. అలాంటిది మన జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతుంది ధ్యానం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ పిఎంసి ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అద్భుతమైన ఆధ్యాత్మిక ఛానల్ అన్నమాట. ఏ నెగిటివ్ లేదు దాంట్లో, ఓన్లీ పాజిటివ్ ఛానల్ మనకు ఉన్నది పిఎంసి ఛానల్, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఎందుకంటే సార్ బాడీ వెయిట్ చేసే ముందు పిఎంసి ఛానల్ ని పెట్టి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే సార్ చాలా సార్లు ధ్యాన జగత్కి వచ్చినప్పుడు పిఎంసి ఛానల్ చూసుకుంటుందిలే, పిఎంసి ఛానల్ చూసుకుంటుందిలే అని చెప్పారన్నమాట. ఇప్పుడు ధ్యాన ప్రచారం విస్తృతంగా పిఎంసి ఛానల్ ద్వారా ఎక్కువగా వెళ్తుంది. ఎన్నో దేశాల్లో ఇప్పుడు ఛానల్ అన్ని భాషలలో కూడా రాబోతుంది అన్నమాట. అంటే సార్ ఒక రోజు ఇంట్లో కూర్చున్నప్పుడు అన్నారనమాట, మా పాప వెళ్తుంది అక్కడ నుంచి వెళ్తూ, పాప ఇది నాకు 1000 లాంగ్వేజెస్ లో కావాలి పిఎంసి అన్నారు. వస్తుందా అని అడిగారనమాట మా పాప. వస్తుంది సార్ అని. ఆహా, ఎట్లా వస్తుంది అని అన్నారు. మనం ఏది అనుకుంటే అది వస్తుంది సార్ అని గట్టిగా చెప్పింది అనమాట. అంటే చిన్న పిల్లలకి ధ్యానం చిన్నప్పటి నుంచే ధ్యానం చేసినప్పుడు వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. చిన్నప్పటి నుంచి ధ్యానం నేర్పి అంటే ఆ పవర్ అనేది వాళ్ళలోకి వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మన లోపల శక్తి అంతా బయటికి వస్తుంది. మన లోపల నిగూఢంగా దాగి ఉంది. మనం ఏమనుకుంటాం, మనకి ఏం శక్తి లేదు, మనం ఏం చేయలేము. నేను అలాగే అనుకున్నాను అనమాట, నేను ఏం చేయలేను అనుకున్నాను. కానీ సార్ నన్ను పక్క నుంచి నువ్వు అన్ని చేయగలుగుతావు అని చూపించారు అనమాట నాకు. అలా మనం అన్ని చేయగలుగుతాం అనమాట. ఏది అసాధ్యం కాదంటూ ఏది లేదనమాట, అన్ని సాధ్యమే మనకి. కాబట్టి ఆ గురువు వచ్చి, మరి నేను గురువుని కాదు, జస్ట్ మీకు స్నేహితుడిని మాత్రమే. ఒక ధ్యానం చేయండి, ఒక శాకాహారిగా ఉండండి, ఒక హింసను వదిలేయండి. అప్పుడే ఈ భూ ప్రపంచం అంతా అహింస మార్గంలోకి వచ్చినప్పుడు అంత ఆనందంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది అనమాట. అందుకే మేము స్టార్టింగ్ లో ఎక్కువ ర్యాలీస్ అన్ని బాగా చేసాము. అంటే ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి. అంటే ఒక చిన్న గుండె సూది పుచ్చితేనే మనకి ఎంతో బాధ అనిపిస్తుంది. మరి వాటి తలల్ని కట్ చేసి మనం ఇంటికి తెచ్చుకొని తింటున్నప్పుడు మరి అవి ఎలా ఉన్నాయి, అవి కూడా ఒక వాటి ప్రణాళికని అవి అనుభవించడానికి వచ్చినాయి, మన ప్రణాళికని మనం అనుభవించుకోనికి వచ్చినాం. మరి అది అన్నమాట. సార్ గురువులు చెప్పింది ఎప్పుడు కూడా మనము విస్మరించొద్దు. మనం ఆచరించినప్పుడు మన జీవితం ఎంత అద్భుతంగా ఉందో ఇప్పుడు మా అందరి జీవితాలు కూడా ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఏమీ చెప్పలేదు, ధ్యానం చేయండి, శాకాహారిగా ఉండండి, పిరమిడ్ ఎనర్జీని ఉపయోగించుకోండి. అంటే పిరమిడ్ ఎనర్జీ చాలా శక్తిని తీసుకోగలుగుతాం అన్నమాట దాంట్లో కూర్చొని. ఎందుకంటే ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతం తెచ్చాడు, అది కూడా ఒక పిరమిడ్ అన్నమాట. పిరమిడ్ ఆకారంలో ఒక సంజీవిని అన్నమాట మనకి పిరమిడ్ అనేది.
పిరమిడ్ లో కూర్చున్నప్పుడు తొందరగా మనకి రోగాలన్నిటి నుంచి బయటపడగలుగుతాం, ఎంతో శక్తిని తీసుకోగలుగుతాం, ఎంతో జ్ఞానాన్ని నేర్చుకోగలుగుతాం. బయట కూడా చేసుకోవచ్చు ధ్యానం మీ ఇష్టం, కానీ పిరమిడ్ ఉపయోగించుకుంటే ఇంకెంతో లాభంగా ఉంది. బయట 100 ఆలోచనలు వచ్చాయనుకోండి, పిరమిడ్ లోకి వెళ్తే 50 ఆలోచనలతోటి మనం తొందరగా బయటపడగలుగుతాం అన్నమాట. అలా పిరమిడ్ లో మన ముందుకు తీసుకొచ్చారన్నమాట. పిరమిడ్ లో ఏంటంటే ఇట్లా కోణం ఉంటుంది కదా, ఏకత్వంలోకి తీసుకొస్తుంది అనమాట మనని. ఎప్పుడైతే పిరమిడ్ లో ధ్యానం చేస్తామో మనం ఏకత్వంలోకి వస్తాము. అంటే పిరమిడ్ లో ఏంటి అంటే ఎవరైనా రావచ్చు, ఏ ముస్లిం అయినా రావచ్చు, ఏ హిందూ అయినా రావచ్చు, ఏ క్రిస్టియన్ అయినా రావచ్చు, ఎవరైనా రావచ్చు. ఎవరు శ్వాస మీద ధ్యాసనే, అంతేకాని ఇది కుల మతాలకి అతీతం అన్నమాట. మానవత్వంతో ఉండడమే ఇది అన్నమాట. ధ్యానం ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే మనం మానవత్వంలో ఉండడం. ఎందుకంటే రాక్షసత్వంలో ఉండి దైవత్వాన్ని కోరుకుంటున్నాం, మాంసం తిని గుడికి వెళ్తున్నాం మనం. మరి ఎలా రిసీవ్ అవుతాం ఆ దైవత్వానికి? ఎలా వెళ్తాం రాక్షసత్వంలో ఉండి? ఫస్ట్ రాక్షసత్వంలో నుంచి మానవత్వంలోకి రావాలి మనం. మానవత్వంలోకి అంటే హింసను వదిలేయాలి. మనము లోపల హింస వద్దనుకుంటున్నాం, బయట హింస చేస్తున్నాం. ఎప్పుడైతే బయట హింస మానేస్తామో లోపల హింసని వదిలేసుకుంటాం అన్నమాట. అంటే హింస ఉండదు, బయట హింస మానేసినప్పుడే లోపల హింస ఉండదు మనకి. కాబట్టి బయట హింస అనేది చేయకూడదు మనం. అదొక్కటి తెలుసుకొని మన పిల్లలకి చిన్నప్పటి నుంచే శాకాహారం పెడితే మాత్రం అద్భుతమైన రిజల్ట్ మనమే చూస్తాం. ఎందుకంటే నా పిల్లల్ని చూశాను, ఎంత అద్భుతంగా ఉన్నారు అన్నమాట. ఇప్పుడు బాబు న్యూ జెర్సీలో ఉన్నాడు, ఎంఎస్ చేస్తూ ఉన్నాడు. అక్కడ గ్లోబల్ లో అక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు మొత్తం హెల్ప్ చేస్తున్నాడు. ఇప్పుడు బద్రి సార్ వాళ్ళ అమ్మాయి దగ్గర 2 days అయింది, మొన్ననే ఎంఎస్ అయిపోయింది. అక్కడ పోయి సమిట్ అని జరుగుతూ ఉందన్నమాట ప్రతి ఇయర్ లో. ఈసారి మనకి అక్కడ జరుగుతుంది, కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ లో జరుగుతుంది. మరి ప్రతి సమిట్ కూడా బాబు చాలా వర్క్ చేస్తున్నాడు. నా అదృష్టం అనుకుంటాను. అంటే మనం ధ్యానంలో ఉంటే మన పిల్లలు కూడా అలాగే ఉంటారు. అంటే మనం ఏం చేస్తే మన పిల్లలు కూడా అదే చేస్తారు. పిల్లల్ని ఒక ఫ్రెండ్స్ లాగా చూద్దాము. వేరే పిల్లలు వీళ్ళకి ఏం తెలియదు అని అనుకోకుండా మనకి నేనేం చేసేదాన్ని అంటే నా పిల్లలకి ఏదన్నా రాకపోతే పాప దీనికి చెప్పు సమాధానము అని వాళ్ళని అడిగేదాన్ని అనమాట. వాళ్ళు మంచిగా చెప్పేవాళ్ళు అనమాట. మా బాబు 2nd year అంటే ఎంత కష్టం, ఇంటర్ 2nd year అప్పుడు ఎంత హార్డ్ సబ్జెక్ట్ కదా, వాడు భగవద్గీత ఎక్కువ చదివేవాడు అనమాట. నేను ఇంత ధ్యానంలో ఉన్నా కానీ నా మైండ్ ఒక్కొక్కసారి పిల్లలు అనేసరికి అవి బాగా రుద్దున్నాయి కదా చిన్నప్పటి నుంచి. ఏంటి నువ్వు ఇప్పుడు భగవద్గీత ఇట్లా చదువుతున్నావు, నేను చదువుతున్నానని వాడు ఇంకా ఇది చేసి బెడ్షీట్ కప్పుకొని అది చదివేవాడు అనమాట. ఏంటి ఇట్లా ఎడిక్ట్ అయిపోతున్నావు నువ్వు, నీ ఎగ్జామ్స్ ఇప్పుడు చాలా హార్డ్ సబ్జెక్ట్ కదా ఇంటర్ అంటే అలా వినపోయేవాడు భగవద్గీత. ఇప్పుడు ఏ శ్లోకం అంటే ఆ శ్లోకంకి ఇలా ఏదన్నా ప్రాబ్లం ఉందంటే మమ్మీ భగవద్గీతలో ఇలా చెప్పింది ఈ ప్రాబ్లం బాగా అసలు హైలైట్ అనిపిస్తుంది అనమాట. అంటే మనం ఇంత ఏజ్ వచ్చినాక వచ్చాం, మరి చిన్న పిల్లల నుంచే ధ్యానంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత అవగాహన ఉంటుంది, అద్భుతాలు జరుగుతాయి అన్నమాట. చిన్నప్పటి నుంచి ఏమి ఎక్కర్లేదు, ఒక్క ధ్యానం ఒక 1/2 hour కూర్చోబెట్టండి చాలా, అంతే. పిల్లల్ని అద్భుతం, వాళ్ళైతే ఇంకా మనం చూడక్కర్లే అనమాట, పైన తిరగక్కర్లే, అంత అద్భుతాలు జరుగుతాయి పిల్లల్లో. థ్యాంక్ యూ మేడం, ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు, ఇంత లేట్ అయినందుకు కూడా సారీ. థ్యాంక్ యూ అందరికీ కూడా, సార్ కి మాకు అవకాశం ఇచ్చినందుకు, మేడం లావణ్య మేడం, ఇక్కడ అందరికీ కూడా థ్యాంక్ యూ. మనకి ధ్యాన జగత్ మ్యాగజైన్ అని ఉంటుంది మేడం, మేము ఆ బుక్ నుంచి ఎంతో నేర్చుకున్నాం. ఎందుకంటే ప్రతి నెల సార్ మెసేజెస్ ఉంటాయి, ఎంతో సైంటిఫిక్ గా ధ్యానం గురించి ఎన్నో గురువుల మెసేజెస్ ఉంటాయి. జస్ట్ ఒక 500 పెడితే మనకి ప్రతి నెల సంవత్సరం వస్తుంది. మనం ఎంతో జ్ఞానాన్ని మనం ఖర్చు పెట్టే దాంట్లో అది చిన్న అమౌంట్. ఎందుకు అని అంటే దాని నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. నేను బుక్ కొనుక్కోవడం కాకుండా నెలకి 5 books కొని పంచుతానన్నమాట. ఎందుకు అంటే నేను లాస్ట్ ఆనంద్ అని PMC లో చేస్తాడు, ఆ బాబు US వెళ్ళినప్పుడు ఒక మేడం ఇంటర్వ్యూ విన్నాను. వాళ్ళది ఈస్ట్ గోదావరి దగ్గర, వాళ్ళ అత్తగారు వాళ్ళు US లో ఉంటారు.
ఆమెకి బ్యాక్ పెయిన్ వచ్చి ఒక పాప పుట్టి కంప్లీట్ బెడ్ రీడర్ స్టేజ్కి వచ్చిందంట. ధ్యానం అనేది ఎవరో చెప్పారు యూట్యూబ్ లో, మన పిఎంసి ఛానల్ చూసి ధ్యానం చేస్తుంది, కానీ వెజిటేరియన్ అనేది తనకు తెలియదంట. వీళ్ళ అత్తగారు ఇంటి పక్కల ఇట్లా లావణ్య మేడం ఎలా అయితే ఇక్కడ క్లాసులు పెట్టిందో, వాళ్ళ ఊర్లో ఒక మేడం క్లాసులు పెట్టి ధ్యానం చెప్పి ఇట్లా మా కోడలికి ఇలా ఉంది, అది కూడా తగ్గిపోద్దాం అంటే తగ్గిపోతుంది అని చెప్పేసి ధ్యాన జగత్ మ్యాగజైన్ ఇచ్చిందంట. ఆమె చక్కగా ఒక భగవద్గీత ఎలా తీసుకెళ్ళిందో అలా యుఎస్ తీసుకెళ్లి వాళ్ళ కోడలికి ఇచ్చిందంట. ఇచ్చినప్పుడు అందులో సార్ మెసేజ్ వెజిటేరియన్ గురించి చదివి తను మానేయడం జరిగింది అని చెప్పేసి ఆ మెసేజ్ చెప్పడం జరిగింది. అంటే ఏ బుక్ ఎవరిని మారుస్తుందో, ఏ అనుభవం ఎవరిని మారుస్తుంది అనేది తెలియదు. అందుకే ప్రతి ఒక్కరికి తెలిసిన వాళ్ళ ప్రతి ఒక్కరికి పిఎంసి చూడమని చెప్తాము, ప్రతి ఒక్కరికి ధ్యాన జగత్ బుక్ చదవండి అని చెప్పడం జరుగుతుంది అనమాట. దాని నుంచి మనం ఎంతో నేర్చుకుంటాము. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందరికి, ఎంతో ఓపికగా విన్నందుకు మీ అందరికి థ్యాంక్ యూ. రమేష్ సార్కి, లావణ్య మేడంకి థ్యాంక్ యూ. ఒక ఇంట్లో ఇల్లాలు ధ్యానం చేస్తే ఎలా ఉంటుంది అనేది అది మనకు మాధవ్ మేడం, అరుణ మేడం ద్వారా మనం తెలుసుకున్నాము. అంటే మనము ఈ అనారోగ్యాలు అనేది చాలా చిన్న విషయం ధ్యానంలో. అంటే పిల్లలకి చాక్లెట్లు ఇస్తే ఎట్లా మురిసిపోతారో, అది ధ్యానంలో మనకు ఫస్ట్ ఆ ఆరోగ్యంగా ఉంటాం, అనారోగ్యాలు తగ్గుతాయి. అంటే ధ్యానం అనేది ఈ ఆరోగ్యం అనేది చాలా చిన్న విషయం. ఇలా ఎన్నో విషయాలు తెలుసుకునేది ఉన్నది కాబట్టి మనం రెగ్యులర్ గా ధ్యానం చేద్దాము. ఈ పిరమిడ్ అందరం ఉపయోగించుకుందాము, ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాము. సార్ ఒక 2 నిమిషాలు మాట్లాడతాడు, మనం తర్వాత ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాము. సార్ ఒకసారి మోహన్ రెడ్డి గారికి మనము ధన్యవాదాలు తెలుసుకుందాం. ఇప్పుడు ధ్యాన జగత్ బుక్ గురించి వేయడం చెప్పింది సార్. మోహన్ రెడ్డి గారు ప్రతి నెల ఈ కాలనీలో ఒక 100 బుక్కులు, అంటే 100 బుక్కులు కొని సార్ పంచుతారని నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క సార్ చెప్పాడు. కృష్ణారెడ్డి సారు, చంద్రారెడ్డి సారు, ఇంకా చాలా మంది చెప్పారు నాకు. మన సారు మోహన్ రెడ్డి సారు ఇక్కడ మాకు బుక్స్ పంచుతాడు, దాని ద్వారా ధ్యానం అనేది మాకు తెలిసింది అని చాలా మంది చెప్పారు. కానీ సారు అడ్రస్ తెలియదు, ఫోన్ నంబర్ లేదు. గత 3 రోజుల నుంచి రెగ్యులర్ గా వస్తుంది సారు. సార్కి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు చెప్పాను. సార్కి చెప్పండి. సభకు నమస్కారం. పత్రిజీ గారికి, ధ్యానం అందించినటువంటి పత్రిజీ గారికి, వారి ధర్మపత్ని అయినటువంటి స్వర్ణమాల పత్రి గారికి, వారి కూతురైనటువంటి పరిణత పరిమళక అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్తున్నాం. రేపు మీరేం చేయాలంటే క్యాప్స్ ఉంటాయి కదా, పిరమిడ్ క్యాప్స్ ఉన్నాయా మీద అందరికీ? ఉన్నాయా? ఉన్నోళ్ళు పెట్టుకొని రండి, ఉన్నోళ్ళు తీసుకొని రండి. తెచ్చుకుంటే ఏమైందంటే పెట్టుకోవటం వల్ల చాలా బాగుంటుంది. ఎందుకంటే రేపు గురు పౌర్ణిమ, అందుకొరకు క్యాపులు ఉన్నటువంటి వాళ్ళు క్యాపులు పెట్టుకొని రండి. ఎందుకంటే అది కూడా ఒక ప్రచారం అవుతుంది. ఎందుకు వీళ్ళు క్యాప్ పెట్టుకొని పోతున్నారు కదా అని అనుకుంటారు. అందుకొరకు మీరు క్యాప్లు పెట్టుకొని రండి. నేను ఒక శ్లోకం చెప్తాను, మీరు అందరు చదవండి. ఇది శ్వాస మీద ధ్యాస అన్నమాట. అనిత్యాని శరీరాని విభవో నైవ శాశ్వతః నిత్యం సన్నిహితో మృత్యుః కర్తవ్యో శ్వాసపై ధ్యాస. మళ్ళీ ఒకసారి చెప్తాను, చదవండి, గట్టి చదువుతలేదు మీరు. అనిత్యాని శరీరాని విభవో నైవ శాశ్వతః నిత్యం సన్నిహితో మృత్యుః కర్తవ్యో శ్వాసపై ధ్యాస. ఈ శ్లోకంలో కర్తవ్యం తర్వాత మోక్ష చింతనం అనేది ఉంది. మోక్ష చింతనం అనేటటువంటిది 5 పదాలు, 5 అక్షరాలు, మోక్ష చింతనం. అదేవిధంగా తీసేసి మనకి అన్వయించుకున్నాం అనమాట. శ్వాసపై ధ్యాస, శ్వాస మీద ధ్యాస అనేది మీద తీసేసి పై పెట్టాను. అందుకొరకు మళ్ళీ ఒకసారి చదువుకుందాం. అందరు ఇప్పుడు గట్టిగా చదవాలి. అనిత్యాని శరీరాని విభవో నైవ శాశ్వతః
నిత్యం సన్నిహితో మృత్యు నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో శ్వాసపై ధ్యాస. కర్తవ్యో శ్వాసపై ధ్యాస. మనము మన యొక్క చావు అనేటటువంటిది మన ఎండలో నడుస్తుంటే మన నీడ ఉంటుంది కదా, మన నీడను ఏర్పాటు చేయగలుగుతామా? చేయలేము. అట్లాగే చావు పుట్టుకలు అనేటటువంటి మన చేతిలో లేవు. మనము తెలియకుండానే మనం పుడతాము, మనకు తెలియకుండా మనం వెళ్ళిపోతాము. అందుకొరకు మనకు మధ్య ఉన్నటువంటి కాలంలో మనము శ్వాసను గమనించుకోవాలి. శ్వాసను గమనించటం వల్ల ఏమవుతుందంటే జలుబు అనేటటువంటిది కూడా రాదు, తలనొప్పి రాదు, కడుపు నొప్పి రాదు, జ్వరము రాదు. ఋతువులు మారినప్పుడు వస్తుంటాయి. ఆ ఋతువులు మారినప్పుడు కూడా ధ్యానము చేయటం వల్ల ఇవన్నీ రాకుండా ఉంటాయి. కరోనా అటువంటి యొక్క జబ్బు కూడా రాకుండా ఉంటుంది. అందుకొరకు మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనము ధ్యానం చేయాలి, ధ్యానం చేయాలి, ధ్యానం చేయాలి, ధ్యానం చేయాలి. ధన్యవాదాలు. ఒకసారి క్లాప్ చేసుకున్నాం గట్టిగా. 5 minutes ధ్యానంలో కూర్చున్నాం అందరూ. స్పెట్స్ ఉన్న వాళ్ళు స్పెట్స్ తీయండి. కొత్తగా వచ్చిన వారు వేలల్లో వేలు పెట్టుకోండి, కాలు క్రాస్ చేసుకోండి. చేతులు కలుపుతూ వేలల్లో వేలు పెట్టండి, కాలు క్రాస్ చేసుకోండి.